వాక్యకారం వరరుచి భాష్యకారం పతంజలి పాణినిం సూత్రకారం చ ప్రణతోస్మి త్రయం. ఓం శ్రీ గురుభ్యో నమః. అది మనం నిన్న 6:3:42 పుంవద్భావ కర్మధారయ జాతీయ దేశీయేషు అని ఇప్పుడు మన అష్టాధ్యాయ క్రమం నుంచి కొంచెం డీవియేట్ అయ్యాము. కాకపోతే మనము అంటే ఆ పుంవద్భావం అన్నది ఎప్పుడు వస్తోంది, ఏ కండిషన్స్ లో వస్తోంది అన్నది చూడటానికి ఈ ఉత్తర పద అధికారంలో ఉన్నటువంటి పుంవత్ అతిదేశ సూత్రాలు నిన్న చూసాం. అందులో 6:3:42లో ఉన్నాం మనం. ఈ సూత్రం ఏం చెప్తుందంటే, కర్మధారయ సమాసంలోను జాతీయ ప్రత్యయము దేశీయ ప్రత్యయము పరంలో ఉన్నప్పుడు భాషిత పుంస్కమైనటువంటి అనూంగ్ భిన్న లేదు ఊంగ్ లేనటువంటి అభావార్థంలోనే చెప్పాలి, ఇది ఊంగ్ లేనటువంటి భాషిత పుంస్కమైన స్త్రీలింగ ప్రకృతికి లేదా స్త్రీలింగ పూర్వపదానికి పుంవద్భావము. ఎప్పుడు అంటే కర్మధారయ సమాస విషయంలోని జాతీయ ప్రత్యయం పరంలో ఉన్నప్పుడు, దేశీయ ప్రత్యయం పరంలో ఉన్నప్పుడు. సో వాటికి ఎందుకని ఇక్కడ మళ్ళీ చెప్పాము అన్న దాని గురించి చూసాము. అంటే ఇప్పుడు మనకి ఉత్సర్గ సూత్రం ఏమో 6:3:34 స్త్రియాః పుంవద్భాషిత పుంస్కాదనూంగ్ సమానాధికరణే స్త్రియాం అపూరణీ ప్రియాదిషు అనేది అసలు పుంవద్భావానికి ఉత్సర్గ సూత్రం. అది ఉత్తర పద అధికారంలో ఉంది. అంటే ఉత్తర పదం పరంలో ఉన్నప్పుడు పూర్వ పదములు, అది కూడా ఎటువంటి ఉత్తర పదము, స్త్రీవాచకం స్త్రీలింగ శబ్దం అయి ఉండాలి, స్త్రీయాము. అది కూడా అపూరణీ ప్రియాదిషు అంటే స్త్రీలింగంలో పూర్ణ ప్రత్యయాంతాలు, అలాగే ప్రియాది గణంలో ఉన్నటువంటి ఈ శబ్దాలు అవి ఉత్తర పదంలో లేనప్పుడు పూర్వ పదములోని ప్రకృతి మనకి భాషిత పుంస్కం అయినప్పుడు, అంటే ఆ ప్రకృతి చేత అదే అర్థములో, ఒకే వృత్తిలో అదే అర్థములో మనకి పుంలింగంలో కూడా రూపం ఉన్నప్పుడు భాషిత పుంస్కం అవుతుంది. ఏ శబ్దం అయితే భాషిత పుంస్కం అవుతుందో దాని ప్రాతిపదిక కూడా భాషిత పుంస్కం అవుతుంది. సో అటువంటి భాషిత పుంస్క ప్రాతిపదిక కంటే మనకి ఊంగ్ లేనప్పుడు అటువంటి స్త్రీలింగ శబ్దానికి పుంవద్భావము, అది ఉత్సర్గ సూత్రం. సో ఇప్పుడు కొన్ని కండిషన్స్ లో మనకి అక్కడ ఉత్సర్గ సూత్రం చేతనే ప్రాప్తిస్తూ ఉంటే, తర్వాత మనకి నిషేధాలు ఉన్నాయి. నా కోపధాయాహ అని, అంటే కకారం పూర్వ పదంలో మనకి కకారము ఉపధాలో ఉన్నప్పుడు పుంవద్భావం నిషేధించబడింది అని. అలాగే సంజ్ఞాపూరణయోశ్చ అంటే ఆ పూర్వ పదము గాని క్రియా నిమిత్తమైనటువంటి విషయంలో సంజ్ఞ అయినప్పుడు, అలాగే ఆ పూర్వ పదమే పూరణ ప్రత్యయాంతమైనప్పుడు అప్పుడు సంజ్ఞాపూరణయోశ్చ అనే సూత్రం చేత పుంవద్భావం నిషేధించబడింది. అలాగే వృత్తి నిమిత్తస్య చ తద్ధితస్య అరక్త వికారే అంటే రక్త వికారము అనేటటువంటి అర్థము విడిచిపెట్టి మిగిలిన అర్థాలలో వచ్చేటటువంటి తదిత ప్రత్యయము అది కూడా వృద్ధి నిమిత్తకము అయి ఉండాలి. అంటే ఆ తదిత ప్రత్యయం ద్వారా ఆది వృద్ధి జరిగేటటువంటి నిమిత్తం అవ్వాలి. అటువంటి తదిత ప్రత్యయాంత శబ్దము కనుక మనకి పూర్వ పదములో ఉన్నప్పుడు ఈ అలాగే అటువంటి తదిత ప్రత్యయానికి పూర్వం దాని యొక్క ప్రకృతికి రెండు కండిషన్స్ లో కూడా, అంటే సమాసం అయితే పూర్వపదం అవ్వాలి, ఒకవేళ అటువంటి తదిత ప్రత్యయం పరమైనప్పుడు పూర్వ ప్రకృతికి కూడా మనకి ఈ సూత్రం చేత నిషేధం, అంటే పుంవద్భావం నిషేధించబడుతుంది. అలాగే స్వాంగాచ్చ ఈతః అమానిని అంటే ఆ స్వాంగాలతోనే చెప్పబడినటువంటి ప్రాతిపదిక, అది కూడా ఈకారాంత దీర్ఘ ఈకారాంత పూర్వపదం అయి ఉండాలి. దానికి అమానిని అంటే మానిని అనేది ఉత్తర పదములో లేనప్పుడు ఈ పుంవద్భావము అనేది నిషేధించబడింది. సో ఈ కేసెస్ వరకు మనం చూసాం. ఈ కేసెస్ లో నిషేధం ఎలా
నిషేధించారు ఆ పుంవద్భావము. మళ్ళీ పుంవత్ కర్మధారయ జాతీయ దేశీయేషు అనే సూత్రం చేత ఎలా ప్రాప్తించింది. సో వాటి వరకు మనం ఎగ్జాంపుల్స్ అవి చూసాము. ఇంకొక కేసు ఉంది, జాతేశ్చ. ఇది కాశికలో ఉందండి, 6.3.42 సూత్రంలో కాశికలో ఉంది. జాతేశ్చ ఇత్యుక్తం తత్రాపి భవతి. అంటే జాతేశ్చ అనే సూత్రం చేత మనకి ఆ సూత్రం ఏం చెప్తుంది అంటే, జాతివాచకమైనటువంటి స్త్రీలింగ శబ్దము ఉన్న స్త్రీలింగ శబ్దానికి పుంవద్భావము రాదు. 6.3.41 అన్నమాట. జాతేహ చ. ఆ చ ఏంటి అంటే మనకి మానిని అమానిని పరతః, ముందర పూర్వ సూత్రమైనటువంటి స్వాంగాత్ చ ఈతః అమానిని అనే సూత్రం నుంచి అమానిని అనేది అనువృత్తిలోకి వస్తుంది. అలాగే పుంవద్భావం నిషేధం అన్నది కూడా అనువృత్తిలో ఉంటుంది. అంటే స్త్రీలింగంలో ఉన్నటువంటి జాతివాచకము మానిని అనేది ఉత్తర పదంలో అంటే మానిని పరములో లేనప్పుడు మనకి పుంవద్భావం నిషేధించబడింది. అంటే పూర్వసూత్రం నుంచి అమానిన్ అనేది అమానిని అలానే నిషేధం, ఈ పుంవద్భావాన్ని నిషేధించేది. ఆ రెండు కూడా మనకి పూర్వసూత్రం నుంచి వచ్చాయన్నమాట. సో ఇప్పుడు దాన్ని ఇక్కడ ఎలా ఈ సూత్రము ఉపయోగిస్తున్నాము అంటే, ఇప్పుడు మనకి కట వృందారిక అని ఇచ్చారు. అంటే కటీచ అసౌ వృందారికాచ. ఇక్కడ కఠి అంటే కఠశాఖాధ్యాయిని అని మనము కతర కథమౌ జాతి పరిప్రశ్నే అనే సూత్రంలో చూసాం కదా. కటహ అనేది ఒక శాఖ, కటుడి చేత చెప్పబడినది అని చెప్పి తేన ప్రోక్తాధికారంలో కటహ అయింది. అలాగే ఆ శాఖని అధ్యేతృ అర్థంలో ఆ శాఖని అధ్యయించిన వారు అని చెప్పేటప్పుడు మళ్ళీ మనకి అన్న ప్రత్యయం విధించి దానికి ప్రోక్తాత్ లుక్ అని చెప్పి లుక్ అయిపోయాక కటహ అనేటటువంటి అన్న ప్రత్యయాంత తదితాంత ప్రాతిపదిక వచ్చింది. దాని అర్థము కటశాఖను అధ్యయనం చేసిన వాడు అంటే కటశాఖ అధ్యాయి అని. అది మనకి చరణైహి సహా గోత్రంచ చరణైహి సహా అనేటటువంటి ఉపలక్షణంతో ఇది ఆ వేదంలోని శాఖాధ్యాయి ధ్యేతృ వాచకాలు కూడా జాతి వాచకాలు అవుతాయి అని చెప్పి ఇప్పుడు మనకు వచ్చినటువంటి కటహ అనేది కూడా జాతివాచకమైంది. సో ఆ జాతివాచకం వలన అక్కడ స్త్రీత్వ వివక్షలో నీపు వచ్చింది. అందుకని కఠి అంటే ఇప్పుడు కఠి అన్నది ఏమైంది, స్త్రీలింగ జాతివాచకం అయింది. కటశాఖను అధ్యయనం చేసిన అమ్మాయి అనే అర్థంలో అక్కడ స్త్రీలింగమైంది, అలాగే అది జాతివాచకం అయింది. నెక్స్ట్ సూత్రం చేత పెట్టుకున్నారండి మీరు అజాతి. ఇది ఒక్కసారి చెప్పండి. ఆవిడ మిస్ అయ్యారులేండి, అప్పుడు రాలేదు అది. అదే అదే అందుకని ఇది కతర కథమో జాతి పరిప్రశ్నే అన్న చోట మనకు ఒక కారిక ఇచ్చారండి. ఆకృతి గ్రహణ జాతి లింగానం చన్న సర్వభాగ. అక్కడ సకృత ఆఖ్యాత నిగాహ్య గోత్రం చ చరణై సహా అని అంటే జాతిని డిస్క్రైబ్ చేశారు. జాతికి ఒక డెఫినేషన్ ఇచ్చారు. అది అలాగే ఇది మీరు స్త్రీ ప్రత్యయం అడిగారు కదా, అది నీపు కాదండి, మన్నించాలి, నీష్. అది 4:1:63 జాతే అస్త్రీ విషయాత్ యోపధాత్ అని చెప్పి 4:1:63. 63. ఓకే. జాతేరస్త్రీ విషయాదయోపధాత్ విషయాదయ. ఓకే. విషయాత్ ఉపధాత్. అంటే అక్కడ మనకి ఇవన్నీ స్త్రీ వాటికి మనకి ఇవన్నీ దీంట్లో వస్తాయా? సో ఇక్కడ మనకి జాతి విషయము. ఇప్పుడు ఇది కథ అన్నది జాతి కాబట్టి జాతి అయింది ఆల్రెడీ, అది స్త్రీ కాలేదు, అందుకని అస్త్రీ విషయాత్. మనం కేవలము అది ప్రాతిపదిక స్టేజ్ లోనే చెప్తున్నాం కదా, అది పూర్తిగా స్త్రీలింగము అని కాదు కదా అది. సో అక్కడ అస్త్రీ విషయాత్ ఉపదాత్ అంటే అక్కడ
అంటే ఇక్కడ ఇకారం యత్ ప్రాతిపదికం నచ స్త్రియాం ఏవ నియత స్త్రీలింగం కాలేదండి. అలాగే యకారము ఉపధలో లేదు. యకారము ఉపధలో లేదు అని తీసుకోవాలా ఇది? ఆ యా ఉపధాత్ అన్నారు కదా. య అంటే మరి అది యకారం అని అంతే అండి. కేవలం యకారమే అంతే, అక్కడ ఎన్నుల్లోని యకారం అంతే, అది ఉపధలో లేదు. అటువంటి ప్రాతిపదికకి మనకి స్త్రీత్వం జ్యోతయితం నీష్ వచ్చింది. ఓకే, అందుకని కఠీ అయింది. అయిపోయింది. ఓకే, అంటే ఇవి అర్థం అవుతున్నాయి కానీ నేను ఇది అంటే ఈ స్త్రీ ప్రత్యయాల మీద అంత దృష్టి లేదు, అందుకని కూడా ఇందాక మనము కవర్ చెయ్యలేదు కదండి. అది నీష్ కానీ మనకి జాతివాచకం, స్త్రీలింగ జాతివాచకం నీషంతమైంది. సో ఇప్పుడు ఇక్కడ చూద్దాం. కఠీచ అసౌ వృందారికాచ. కఠీ అన్నదేమో స్త్రీలింగంలో ఉన్నటువంటి జాతివాచకం అయింది. అలాగే వృందారిక అనేది శ్రేష్టత్వాన్ని చూపించేటటువంటి పదం. అంటే ఇది ఇక్కడ జాతివాచకం లాగా తీసుకోక్కర్లేదు. ఇక్కడ వృందారక నాగ కుంజరైహి పూజ్యమానం అనే సూత్రం చేతనే ఇక్కడ కఠీకి వృందారిక ఈ రెండు శబ్దాలకి కూడా సమాసము, వికల్పంగా సమాసము, సమాసత్వాత్ ప్రాతిపదిక సంజ్ఞ సుప్పులకు లుక్. అప్పుడు కఠీ వృందారిక అని ఉండగా సమాస విధాయక సూత్రమైన వృందారక నాగ కుంజరైహి పూజ్యమానం అనే సూత్రంలో పూజ్యమాన సుబంతము ప్రథమాలో చెప్పబడింది కావున కఠీ అనే దానికి పూర్వ ఉపసర్జన సంజ్ఞ, ఉపసర్జనం పూర్వం అనే సూత్రం చేత పూర్వ ప్రయోగము. అప్పుడు కఠీ వృందారిక అని ఉన్నప్పుడు ఇది సమానాధికరణంలో ఉంది ఫస్ట్. అలాగే ఉత్తర పదంలో వృందారిక స్త్రీ వచనం ఉంది. ఇది పూరణీ ప్రత్యయాంతము కాదు, అలాగే ప్రియాది గణంలో కూడా లేదు. ఈ కఠీ అనేది కూడా భాషిత పుంస్కం అయింది. ఇదేమి నియత స్త్రీలింగం కాదు కదా. ఎలాగో మనము ఒక జాతివాచకాన్ని తెచ్చుకొని స్త్రీ ప్రత్యయం చేర్చాం కాబట్టి ఇదేమి నియత స్త్రీలింగం కాలేదు, భాషిత పుంస్కం అయ్యింది. ఇక్కడేమో ఊంగ్ లేదు. అటువంటప్పుడు మనకి స్త్రియాహ పుంవద్ భాషిత పుంస్కాదనూంగ్ సమానాధికరణే స్త్రియాం అపూరణీ ప్రియాదిషు ఉత్సర్గ సూత్రం. ఆ సూత్రం చేతనే ఇక్కడ పుంవద్భావం ప్రాప్తిస్తూ ఉండగా జాతేశ్చ అనే సూత్రం చేత ఆ పుంవద్భావము నిషేధించబడింది. ఎందుకంటే ఇక్కడ కండిషన్ చూడండి, వృందారిక ఇక్కడ జాతేశ్చాకి కండిషన్ ఏం చెప్పారు, మానిని ఉండకూడదు అన్నారు. ఇక్కడ మానిని లేదు, వృందారక ఉంది. పూర్వ పదము జాతివాచకం అవ్వాలి, ఇక్కడ కఠీ అన్నది జాతివాచకం. కాబట్టి జాతేశ్చ అనే సూత్రం చేత ఇక్కడ పుంవద్భావము నిషేధించబడుతూ ఉండగా మరల అపవాదత్వంతో పుంవత్ కర్మధారయ జాతీయ దేశీయేషు అనే సూత్రం చేత కర్మధారయ సమాసములో పుంవద్భావం ప్రతిప్రసవం అయింది. ఇక్కడ మళ్ళీ మనకి పుంవద్భావం రావటానికి కారణం ఏమైంది, ఆ కర్మధారయ సమాసం అవ్వడం వలన వచ్చింది అనమాట. అప్పుడు మళ్ళీ మనకి పుంవద్భావం ప్రాప్తించి ఆ నీష్కి నివృత్తి జరిగి కఠ వృందారిక అనేటటువంటి ఆకారాంత స్త్రీలింగ ప్రాతిపదిక సుప్రత్యయం చేర్చిన తర్వాత కఠ వృందారిక. అలాగే కట జాతీయ, కట దేశీయ కూడా దేశీయ అంతే సేమ్. ఇప్పుడు ఇదే మనకి ఇక్కడ పుంవత్ కర్మధారయం ఉంది కాబట్టి వచ్చింది. ఒకవేళ ఇప్పుడు మనము అన్య పదార్థంలో అంటే ఈ ఇంత శ్రేష్టమైనటువంటి కటశాఖ అధ్యయనులు ఉన్న దేశము అని చెప్పాలనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఒకళ్ళే కాకుండా చాలా మంది చెప్పుకోవచ్చు కదా. కాబట్టి కట్యః వృందారికాః యస్మిన్ దేశే అని అన్య పదార్థాన్ని చూపిస్తున్నాం. ఇక్కడ మనము ఆ కఠీ గురించి చెప్పట్లేదు. ఇప్పుడు అంతమంది అంటే ఎక్కువ మంది
శ్రేష్ఠులైనటువంటి కటశాఖ అధ్యాయని అధ్యాయనులు ఉన్నటువంటి దేశము అని చెప్పి అన్య పదార్థాన్ని సూచిస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఫస్ట్ అనేకం అన్య పదార్థే అనే సూత్రంతో సమాసము, శేషో బహువ్రీహి అనే సూత్రం చేత దీనికి బహువ్రీహి సంజ్ఞ. అలౌకిక విగ్రహ వాక్యం ఏమో కఠి జస్ వృందారిక జస్ బహువచనంలో చెప్పాం కదా, కఠి జస్ వృందారిక జస్. ఇప్పుడు మనకి అనేకమన్య పదార్థేతో సమాసము, సమాసత్వాత్ ప్రాతిపదిక సంజ్ఞ, ప్రాతిపదిక తర్వాత సుప్పులకు లుక్ అయిన తర్వాత మనకి కఠి వృందారిక అని ఉంది. ఇక్కడ కూడా మనకి సమానాధికరణం కనిపిస్తోంది కదా, ఒకే విభక్తిలో ఉన్నాయి, సమానాధికరణ్యం ఉంది. అలాగే ఉత్తర పద కండిషన్స్ సరిపోయినాయి, మనకి పూర్ణ ప్రత్యయాంతాలు లేవు, ప్రియాది గణంలోని లేదు. అలాగే పూర్వ పదంలో ఉన్నటువంటి కఠి కూడా భాషిత పుంస్కం అయ్యింది, ఊంగ్ లేనటువంటి భాషిత పుంస్కం అయింది. అటువంటప్పుడు ఉత్సర్గ సూత్రం అయినటువంటి స్త్రియాః పుంవత్ భాషిత పుంస్కాద్ అనూంగ్ సమానాధికరణే స్త్రియాం అపూరణీ ప్రియాదిషు 6:3-34 ఆ సూత్రం చేత కఠీకి పుంవద్భావం ప్రాప్తిస్తూ ఉండగా జాతేశ్చ అనే సూత్రం చేత 6:3-40 జాతేశ్చ అనే సూత్రం చేత ఆ పుంవద్భావం నిషేధించబడింది. ఇది జాతివాచకం అయింది కాబట్టి, కఠి అనేది జాతివాచకం అయింది కావున జాతేశ్చ అనే సూత్రం చేత పుంవద్భావం నిషేధించబడింది. ఇంకా మళ్ళీ ప్రాప్తించడానికి ఇది కర్మధార్యం కాలేదు కదా, అన్య పదార్థే దేశే చెప్తున్నాం కదా, కర్మధార్యం సమానాధికరణం ఉంది కానీ కర్మధారే కాదు, తత్పురుష కాదు. కాబట్టి మళ్ళీ ఇంకా పుంవద్భావ ప్రాప్తి లేదనమాట. అప్పుడు ఏమైంది, అలా ఉండేటప్పుడు కఠే వృందారిక అనే ఉండిపోతుంది. తర్వాత ఏక విభక్తి చాపూర్వ నిపాతే అనే సూత్రం ప్రవర్తించి వృందారికకి ఉపసర్జన సంజ్ఞ, గోస్త్రీయ ఉపసర్జనస్య అనే సూత్రం చేత హ్రస్వము, అప్పుడు కఠే వృందారిక అనేటటువంటి రూపం వస్తుంది. అది అన్య పదార్థం. అంటే ఇప్పుడు ఉపసర్జన సంజ్ఞ వచ్చినా కూడా అపూర్వ నిపాతం కదా. అంతే, పూర్వ నిపాత ప్రయత్నము లేనప్పుడే దీనికి, అంటే ఆ కండిషన్ లేకుండానే వేరే హ్రస్వం చేసేటటువంటి కార్యాలకు మాత్రమే ఉపయోగించుకోవాలి మనం ఈ ఉపసర్జన సంజ్ఞ. అంటే ఇది జస్ట్ ఇది ఎందుకంటే డిఫరెన్స్ చూపించడానికి, అంటే మనకు అక్కడ కర్మధారయ సమాసం అయితే మాత్రమే మళ్ళీ మనకి పునర్ప్రాప్తి ఉంది నిషేధం అయిపోయిన తర్వాత. అదే కర్మధారయం కాకుండా వేరే సమాసం చేసి ఉన్నట్టయితే, అంటే తత్పురుష భిన్న సమాసం అయి ఉంటే గనక అక్కడ మళ్ళీ ప్రాప్తి లేదు. టు హైలైట్ దట్ పాయింట్ చెప్పారు. అంతే అంతే అది. సో ఇప్పుడు అక్కడి వరకు చూస్తే మనకి ఒక, అంటే పుంవద్భావం మీద ఒక అవగాహన అయితే వస్తుంది. అవునండి. ఇంకా దీని తర్వాత కూడా ఇంకొక 2 సూత్రాలు కూడా ఉన్నాయి, కాకపోతే అది మనకి సమాసాలలో అంత ఎక్కువ దాని మీద చూడక్కర్లేదు. కాబట్టి సమాస ప్రక్రియలో మనకి ఇక్కడి వరకు సరిపోతాయి చాలండి. ఇక్కడ పుంవద్భావం గురించి. పుంవద్భావం చాలు. అంటే ఇంకొకటి చూడొచ్చా, ఇంకొకటి కౌంటర్ ఎగ్జాంపుల్ ఇందాకే అనుకున్నాను. ఏదండి? ఇందాకే అనుకున్నాను. ఇప్పుడు ఇది ఊంగ్ ఉదాహరణ కూడా చూసేయచ్చు కదా. ఊంగ్ ఉదాహరణ మనము ఫస్ట్ లో చూసేసుకున్నాం కదా, ఖట్వా భార్య, అక్కడ గంగా భార్య అక్కడ చూసుకున్నా. అక్కడ ఓకే, అక్కడ భాషిత పుంస్కంలో చూసుకున్నాము. అలాగే ఈ బ్రహ్మబంధు బృందారిక ఇస్తారు జనరల్ గా, అంటే సో అక్కడ బంధు అన్నది మనకి ఊంగ్ ప్రత్యయాంత శబ్దం కాబట్టి అక్కడ ఇంకా అసలు మనకి సూత్ర ప్రసక్తే లేదు. మరి అనూంగ్ బ్రహ్మబంధు బృందారిక బంధువు ఉంది చూడండి, ఊంగ్ అలాగే ఉంది కదా, దానికి ఏం నివృత్తి జరగదు. అసలు ఇంకా మనకు సూత్రం ప్రసక్తి లేదు, అనూంగ్ కదా, ఇంకా సూత్ర పరిధిలోకే రాదు. పుంవద్భావ ప్రసంగమే లేదు అసలు అక్కడ. అవునండి. అందుకని యాజ్ ఇట్ ఈస్, అంటే ఏ సమాసం అయితే అది అలాగే ఉండిపోతుంది అంతే. ఇప్పుడు ఇక్కడ మనకి ఇచ్చింది కర్మధారయం ఇచ్చారు,
కర్మధారయం అయినా సరే అసలు అక్కడ మనకి పుంవద్భావం విధించే ప్రాప్తే లేదు. కాబట్టి అక్కడ బ్రహ్మబంధు అనే ఉండిపోయింది అంతే. ఓకే. ఇప్పుడు ఈ మీరు 6:3లో చెప్తున్నారు కదండి, ఇది చాలా బేసిక్ డౌట్ అండి నాది. ఆ, ఇప్పుడు సమాసాలు జనరల్లీ మీరు 2:1లో చెప్తున్నారు. సంజ్ఞా 2:1 సూత్రాలండి. నుంచి మీరు 2:1, 6:3కి 2:2 జంప్ అయ్యారు. 2:1, 2:2లోనే సమాసాలు ఉన్నాయి. 2:1, 2:2, 2:4. 2:4 కూడా సమాస సంజ్ఞలు కాదు, దాని యొక్క వచనాలు, లింగము, వాటి గురించి మాట్లాడుతున్నది. నేను ఇక్కడికి ఎందుకు జంప్ అవ్వాల్సి వచ్చింది అంటే మనకి పోట, యువతి, స్తోక అక్కడ మనకి కొద్దిగా పుంవద్భావము గురించి చెప్తే బెటర్, మనకి కొన్ని ఎగ్జాంపుల్స్ వస్తాయి కదా. సో ఆ కర్మధారయంలో ఎగ్జాంపుల్స్ లో పుంవద్భావం గురించి అని చెప్పి దానికి అసలు పుంవద్భావం గురించి అని చెప్పి వెళ్ళాము. సో అక్కడ పుంవద్భావంలో పుంవత్ కర్మధారయ జాతీయ దేశీయేషు సూత్రం ఒక్కటే బేసిక్ గా చూస్తే సరిపోతుంది. కాకపోతే ఇంకొంచెం డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా మనకి, అదొకటి. ఇంకొకటి అతిరేషము చేస్తున్నప్పుడు దాని ఉత్సర్గ, అసలు ఇప్పుడు ఈ సూత్రం ఎందుకు ప్రవర్తించాలి అంటే, ఇప్పుడు ఈ సూత్ర బెనిఫిట్స్ తెలియాలి అంటే దాని పూర్వ సూత్రాలు చూస్తే గానీ మనకి తెలియదు కదా. అంటే అసలు ఈ సూత్ర ప్రసంగం ఎందుకు వచ్చింది, దాని గురించి అని చెప్పి కొంచెం అంటే ఇంకొంచెం బెటర్ అండర్స్టాండింగ్ కోసం అంతే. అంటే అది తెలియకపోయినా మనకి ఓకే కర్మధారయ సమాసంలో పుంవద్భావం వస్తుంది అన్నంత వరకు మనకు పని నడిచిపోతుంది. కాకపోతే ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అంతే. బాగుంది. మనము షడ్లింగ ప్రకరణం చేసేటప్పుడు కూడా కొన్ని భాషిత పుంస్కం అని ఒక కాన్సెప్ట్ చెప్పుకున్నాం కదండి. ఇదే కదా నపుంసకలింగంలో. అవునండి, ఇదే అండి. నపుంసకలింగంలో తృతీయ అన్యతరస్యం అనుకుంటా, తృతీయాదిషు అన్యతరస్యం. భాషిత పుంస్కం అక్కడి నుంచే, అంటే అక్కడి నుంచే మనకి ఈ పదం మొదలవుతుంది, భాషిత పుంస్కం అన్న పదం కూడా. భాషిత పుంస్కం. సో అది ఇది కాన్సెప్ట్ ఒకటే అన్నమాట. ఎక్కడైనా ఒకటే కదండి. అంటే మనకి ఇంట్రడక్షన్ అక్కడి నుంచి మొదలవుతుందండి. అంటే మన అష్టాధ్యాయ క్రమంలో చూసుకుంటూ వస్తే మనం అది ముందర చూసేస్తాము. అది అక్కడ భాషిత పుంస్కం అంటే ఏంటి అన్నది అక్కడ డీటెయిలింగ్ ఎక్కువ ఇస్తారు మిగిలిన వ్యాఖ్యానాలలో. ఇది చూడటం తోటి మనకు ఈ జాతి అన్నది ఏమిటో కూడాను చూసుకున్నామండి ఇక్కడ కదండి. డీటెయిల్ కతర కథము జాతి పరిప్రశ్ని అన్న దాంట్లో మనకి చెప్పుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే అక్కడ ఎగ్జాంపుల్స్ సామాన్య జాతి వాచకాలు కావు. అంటే మన ఐడియా ఆఫ్ జాతి వాచకం అంటే ఒక కామన్ నౌన్ అనే ఉంటాం కదా మనం, మన భాషల ఇన్ఫ్లుయెన్స్ వలన. సో అవే కాకుండా అసలు అందుకని అదే కాకుండా అసలు జాతి అంటే అసలు అక్కడ ఉపలక్షణాలు ఏంటి, దాన్ని మనం ఎలా కన్సిడర్ చేస్తాము అన్నది కూడా అక్కడ చూసుకున్నాం అప్పుడు. ఇప్పుడు మళ్ళీ బ్యాక్ టు 2:1. 2:166. 2:1 అది 66 అని చెప్తున్నారు కదా. ప్రశంసా వచనైశ్చ. ప్రశంసా వచనైః చ. ప్రశంసా వచనైః అన్నది తృతీయ బహువచనంలో ఉంది. అంటే ఇక్కడ అర్థగ్రహణం ఉంది. అంటే ఏ శబ్దాలతో అయితే ప్రశంసను చెప్తున్నామో అటువంటి శబ్దాలు. అలానే ఇక్కడ ప్రశంసను చెప్పడము అంటే ఈ సూత్రపరంగా రూఢిగా ఉన్నటువంటి ప్రశంసావాచకాలు, అంటే లౌకికంగా రూఢిగా, అంటే ఈ పదం అంటేనే పొగడతా అని చెప్పే, ఎక్సలెన్స్ అని చెప్పే అర్థంలో ఏవైతే రూఢి శబ్దాలు ఉంటాయో వాటిని మాత్రమే ఇక్కడ ప్రశంసావచనాలుగా గ్రహిస్తున్నారు. సో అవి ఏమిటి అంటే ఒకసారి మనకి కోశాన్వేషణలో మతల్లికాదయ ఇదేనండి. మతల్లిక గృహ్యంతే. మతల్లికాదయ
అన్యలింగి. అంటే అక్కడ ప్రకండ మనకు అది ఇచ్చారు ఏంటంటే మతల్లిక మచర్చిక ప్రకాండం ఉద్ధత తల్లజౌ ఉద్ధత తల్లజౌ అంటే ఈ అని ఐదింటికి అమరకోశంలో ఈ ఈ ఐదింటికి ఐదిటికి రూఢి శబ్దాలు ప్రశంసా వచనాల కింద అది మనకి అమరకోశంలో శ్లోక రూపంలో ఇచ్చారు 1, 4, 28 శ్లోకం అమరకోశంలో. శస్తం చాథ త్రిషు ద్రవ్యే పాపం పుణ్యం సుఖాది చ మతల్లిక మచర్చిక ప్రకాండం ఉద్ధత తల్లజౌ అని చెప్పి. సో ఇవి మనకి లౌకికంగా రూఢి శబ్దాలు అంటే ప్రశంసార్థంలో చెప్పేటటువంటి రూఢి శబ్దాలు. ఈ 5 మతల్లిక అనేది నిత్య స్త్రీవచనాంతం, ఆకారాంత నిత్య స్త్రీవచనాంతం, అలాగే మచర్చిక అది కూడా నియతలింగము స్త్రీవచనము, ప్రకాండం నపుంసకలింగము, ఉద్ధత తల్లజౌ అక్కడ మనకి ఇతరేతర ద్వంద్వము పుంలింగంలో చేశారు, అందుకని ఉద్ధత పుంలింగం అవుతుంది, తల్లజహ పుంలింగం అవుతుంది. అంటే ఉన్న 5లో 2 స్త్రీలింగాలు, ప్రకాండం నపుంసకలింగము, 2 పుంలింగాలు, ఉద్ధత తల్లజహ. ఓకే, ఇవి నియతలింగాలు. సార్ నేను ఇది షేర్ చేస్తాను, కోశాన్వేషంలో ఉన్నది. అంటే వీటిలో కేవలము ఇవి ఎందుకు తీసుకుంటున్నాము అన్నది తెలిస్తే సరిపోతుంది, ప్రక్రియ అంతా మామూలుగా సమానంగానే ఉంటుంది. అంటే స్త్రీలను పొగడడానికి మతల్లిక మచర్చిక, ఏదైనా నపుంసకలింగంలో ఉండేదాన్ని ప్రశంస ఇవ్వచ్చు ప్రకాండం. అలా అని కాదండి, అంటే ఇవి వేటితో అయినా వాడుకోవచ్చు మనం. నియతలింగం అంటే వే లింగంతో చేసినా సరే మనము సామానాధికరణంగానే గ్రహించాలి. అంటే ఇప్పుడు ప్రశస్త గౌహ్ అని చెప్పాలనుకోండి, అక్కడ కేవలము మచర్చిక అని గోమచర్చిక అని చెప్పక్కర్లేదు, అక్కడ గో ప్రకాండం కూడా సమానాధికరణలో చెప్పచ్చు. 5టికి ఏవైనా వాడుకోవచ్చు, కాకపోతే ఇవి నియతంగా ఉన్నాయి కాబట్టి ఈ వచనంలోనే మనకి సమస్త పదం వస్తుంది. అంటే మనం మళ్ళీ విశేష నిఘ్నాల్లాగా దాన్ని మళ్ళీ ప్రకాండ అని ప్రకాండ అని మనం మార్చద్దు. అవి నియతలింగాలు కాబట్టి ఆ నియత అంటే వాటి యొక్క స్వలింగంలోనే అవి సామానాధికరణ్యంలో అన్యలింగాలలో ఉన్నటువంటి సుబంతాలతో కూడా సమసిస్తాయి. ఓకే, అంటే ఇది విశేషణం ఆ విధంగా తీసుకోకూడదు. తీసుకోకూడదు, ఇవి నియతలింగాలు. నేతలింగాలు అంటే ఇదే ఈ ప్రశంస వచనైశ్చ అనే సూత్రం చేతే సమాసము అంతే. అంతే, అది ఇక్కడ మనకి కాశికలో చెప్తున్నారు. అలానే ఇక్కడ ప్రశంసా వచనాలు అంటే ఏంటో చూసాము. సో ఇప్పుడు అనువృత్తిలోకి సమానాధికరణేన జాతి అంటే మనకు పూర్వ సూత్రంలో జాతి ఉంది కదా, సో అది జాతి అనువృత్తిలోకి వచ్చింది. అధికారము ఆకడారాత్ ఏకసంజ్ఞ ప్రాకడారాత్ సమాసః సుప్సుప విభాష తత్పురుష. అప్పుడు జాతివాచ్య సుబంతము ప్రశంసావచనములైన సుబంతములతో వికల్పంగా సమసించి తత్పురుష సమాసం అవుతుంది. రూఢీ శబ్దాః ప్రశంసావచనాః గృహ్యంతే మతల్లికాదయః. అంటే రూఢిగా లౌకిక ప్రయోగంలో మతల్లికాదులే ప్రశంసా వచనాలుగా గ్రహించబడుతున్నాయి. సో ఇక్కడ మనకు సూత్రంలో ప్రశంసా వచనముల చేత కూడా ఈ 5 గ్రహించబడతాయి. ఓకే ఓకే, నాకు ఇప్పుడు అర్థమవుతా ఉందండి. అంటే ఇక్కడ ఇప్పుడు చూడండి, ఇది జాతి అన్నది సారీ మీ ఫ్లో ఆపుతున్నాను. జాతి అన్నది దీనిలో ప్రథమలో చెప్పింది కాబట్టి మనం సమాసం చేసినప్పుడు ఆ జాతి వాచకమే ఉపసర్జన సంజ్ఞ, పూర్వప్రయోగ సంజ్ఞ. తర్వాత వచ్చినది మళ్ళీ సమస్త పదం ఒకటి తయారవుతుంది చూడండి, అది ఇప్పుడు పరవల్లింగంలో ఉంటుంది కదా, పరవల్లింగంలో ఉంటుంది కాబట్టి మీకు ఆ విధంగా నేను కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యాను. ఇప్పుడు నాకు సరిపోయిందండి. గోప్రకండం అంటే ఒక ప్రశస్తమైన ఆవు, దాని అర్థం వచ్చి ప్రశస్తమైన ఆవే. అది నపుంసకలింగంలో ఉన్నా కూడా ప్రకాండం అన్నది నపుంసకలింగంలో ఉన్నప్పటికీ అది నియతమైన నపుంసకలింగం కాబట్టి అక్కడ
వేరే లింగంలో ఉన్నటువంటి గౌహ్ అనేది స్త్రీలింగంలో తీసుకున్నా లేకపోతే పుంలింగంలో పుల్లింగంలో తీసుకున్నా కూడా ఏది తీసుకున్నా సరే అన్య లింగాలతో కూడా ఇది సమానాధికరణ్యాన్ని కలిగి ఉంటుంది. అర్థమైందండి. అంటే ఇప్పుడు ఇవి కామన్ గా నియతలింగం అవ్వటం వలన అది ఇప్పుడు గోమచర్పిక అంటే గోమతల్లిక అంటే ఒక ఆవు గురించి అయినా చెప్పచ్చు, ఒక వృషభం గురించి అయినా వృషభం చెప్పచ్చు, గురించి అయినా కూడా పుంలింగం చెప్పచ్చు. గురించి అయినా చెప్పచ్చు. చెప్పచ్చు. ఓకే, అంతే. ఇప్పుడు అర్థమైందండి. అంటే అది ఇక్కడ మనకి విశేషమైన బహుళం అనే సూత్రం చేత వస్తే మాత్రం కొంచెం కష్టం అవుతుంది తీసుకుంటే. అంటే ఇందాక నాకు డౌట్ వచ్చింది చూడండి, ఆవు అలా తీసుకున్నా సరే అంటే మనకి ఇది ఈ సూత్రం గురించనే కాదండి, నియతలింగము అయితే గనక అది ఎప్పుడు అంటే నిత్యంగా అదే ఉంటుంది. ఉన్నప్పుడు దానికి సమానాధికరణం ఉన్నట్టే బై డిఫాల్ట్. ఓకే ఓకే, అది అంటే ఆ నియమం అంతే. అది ఇప్పుడు విశేష నిజ్ఞము అంటే దానికి నియతంగా ఇదే విభక్తి అని నియతంగా లేదు. అటువంటప్పుడే మనకి అక్కడ ఉన్నటువంటి పదాన్ని అనుసరించి మనము లింగాన్ని మారుస్తాం. ఒకవేళ దానికి వేరే ప్రాప్తి లేదు నియతలింగము అంటే ఎప్పుడు ఇంకా మనం దాన్ని అలా వాడాల్సిందే, అంతే. అర్థమైందండి. అలా వాడిన సమానాధికరణ్యమే. నాకు వచ్చిన డౌట్ మిగిలిన వాళ్ళకి కూడా అర్థమై ఉంటుంది, వాళ్ళు ఎవరు ముందుకు వచ్చి అడగలేదు. ఎందుకంటే ఇప్పుడు ఆమలిక అని చెప్పి స్త్రీలింగంలో ప్రయోగిస్తాం కదా, ఆమలిక వృక్ష అంటున్నాము. మరి అక్కడ సమానాధికరణ్యం లేదా అంటే ఉంది. అక్కడ వృక్ష శబ్దాన్నే ఆమలిక అనేది జాతి అంటే రెండు కలిపి చూపిస్తేనే మనకి దాన్ని ఏమంటారు, ఆ వాచ్యం రెండిటికి ఒకటే. అక్కడ ఆమలిక ఏది చెప్తోందో అక్కడ వృక్షము అదే చెప్తోంది. అందుకని మనకి సమానాధికరణ్యానికి ఒకే లింగంలో ఉండాల్సిన అవసరం లేదు. కానీ ఎప్పుడు అది నియత లింగములో ఉన్నప్పుడు మాత్రమే, అంటే ఆ పదం ఏదైతే మనం సుబంతం చెప్తున్నామో అది నియత లింగం. ఇక్కడ వృక్ష అన్నది వృక్ష అంతే. కాబట్టి ఓకే. ఇప్పుడు అదే ఉత్తమ బాలిక అంటానంటే కుదరదు. ఎందుకని అక్కడ ఉత్తమ అన్నది నియతలింగం కాదు కదా, అంటే దీన్ని చూపించదు, స్త్రీవచనాన్ని చూపించదు. అక్కడ ఉత్తమ అన్నది పుంలింగంలో ఉంది కాబట్టి ఉత్తముడైన బాలకుడినే చూపిస్తున్నది కానీ బాలికని చూపించదు. అందుకని అంతే. అర్థమైంది. విశేష నిజ్ఞాలు అయితే గనక అవే వచనాలను ఫాలో అవ్వాలి. లింగ విశేష్యాన్నే ఫాలో అవ్వాల్సిందే కంపల్సరీగా. ఎక్కడైతే విశేష నిజ్ఞత లేకుండా నియత లింగం ఉంటుందో అప్పుడు దాని ప్రవృత్తిని అనుసరించుకునే సమానాధికరణ్యం ఉంటుంది. సో ఇక్కడ మనకి ఇక్కడ ఒక ఇప్పుడు విశేష నిజ్ఞాలు ఉన్నాయనుకోండి, అవి నిశేష నిజ్ఞాలు అంటే అర్థం ఏంటి, వాటిగా స్వతంత్రంగా వాటికి ఒక నియతమైన లింగము లేవు. అవి ఎప్పుడూ కూడా వాటిని అనుసరించేటటువంటి విశేష్యాన్ని అనుసరిస్తూ ఉంటాయి. అంటే విశేషం యొక్క లింగవచన విభక్తులను అనుసరిస్తూ ఉంటాయి. అవి విశేష నిజ్ఞాలు అంటాం. అటువంటి వాటికి నియతంగా ఇదే ప్రాతిపదిక అని ఉండవు. మన గుణవాచకాలు, ఇప్పుడు గుణవాచకాలు ఉన్నాయి, వాటన్నింటికి ఏమీ ఉండదు కదా. మనము ఏ వచనం అంటే ఏ విశేషాన్ని మనం చెప్పుకుంటామో దాన్ని అనుసరిస్తూ ఉంటాయి అవి. అలా ఉన్నప్పుడు కంపల్సరీగా విశేష నిజ్ఞాలు అయితే గనక విశేష్యాన్ని అనుసరించాలి. ఒకవేళ నియతంగా ఇందులోనే అని చెప్పి నియత లింగాలు అయితే గనక అప్పుడు విశేష్యము వేరే లింగంలో ఉన్న అంటే రెండు ఒకే లింగంలో లేకపోయినా సరే ఒకటే ద్రవ్యం చూపిస్తున్నట్టే సమానాధికరణ్యం ఉంటుంది. ఓకే, లింగం వేరైనా కూడా సమానాధికరణం ఉంటుంది. ఎందుకంటే దానికి ఇంకా పాసిబిలిటీ లేదు, దానికి డిఫైన్ చేసేసారు. ఈ ప్రాతిపదిక ఈ లింగంలోనే ఉంటుంది అని డిఫైన్ చేసేసారు. ఇప్పుడు వృక్ష నియతలింగం, ఇప్పుడు అదే తటహ తటీ తటం అది నియతలింగం కాదు. కాబట్టి మనం అక్కడ అది ఫాలో అవ్వాల్సిందే కంపల్సరీగా.
విశేషం ఎలా ఉందో చూసుకుని దాన్ని అనుసరించి మనం అక్కడ చేయాల్సిందే. ఓకే ఓకే, అర్థమైంది అర్థమైంది. సో సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఇవి 2, నియతలింగం నియతాలు. ఒకటి, విశేష నిఘ్నం. కాశీ నియతలింగం ఇంకొకటి విశేష నిఘ్నం. ఇదే థర్డ్ ఒక సెంటెన్స్ ఒక సెంటెన్స్ ఇచ్చేది దీని గురించే చెప్తారు వాళ్ళది. అవునవును. అది. అన్యలింగే అవి జాతి శబ్దే స్వలింగం. ఇదిగోండి ఇక్కడ ఈ పదంతో మీకు క్లియర్ గా తెలిసిపోతుంది చూడండి. Yeah. తే చ ఆవిష్టలింగత్వాత్ అన్యలింగే అపి. ఆవిష్టలింగత్వం అంటే అర్థము నియతలింగత్వం. ఆల్రెడీ దాంట్లో అంటే ప్రాతిపదిక స్ఫురించగానే, ప్రాతిపదిక చెప్పగానే మనకు ఒక నియతమైనటువంటి లింగము స్ఫురిస్తుంది. అది ఆవిష్టలింగం అంటే నియతలింగం ఉంది అని. ఆ ఆవిష్టలింగత్వాత్ అన్యలింగే అపి జాతి శబ్దే స్వలింగోపదానాః ఏవ సమానాధికరణాః భవంతి. అంటే అర్థమైందండి. దాని నియతలింగములో అది ఉన్నప్పటికీ కూడా జాతి శబ్దాలు అన్య లింగములలో ఉన్నప్పటికీ ఇక్కడ సమానాధికరణంతోనే సమసిస్తాయి. అట్లాగే వచ్చానండి కేరళ ఫ్యామిలీ పెట్టుకుంటారా? మాకు కూడా ఇవ్వండి. సత్యనారాయణ గారు మాకందరికి కూడా పంపించండి. అప్పుడు జిఫ్ పంపిస్తారు ఆయన. ఎందుకండి ఇవి స్విగ్గీ ఏ దీనిలో ఉంటుంది కదండి ప్రతి సిటీలోనూ. అది ఈ పాయింట్ క్లియర్ అయింది కదండి ఒకసారి అందరికి. అంటే ఇప్పుడు ఈ మతల్లికాదేలు ఈ 5 మతల్లిక అనేది అండి నిత్య అర్థం స్త్రీవచనము. కాకపోతే ప్లీజ్ మొహమాట పడద్దు, అడగండి. మేము ఆవిడ గ్రిల్ చేస్తున్నాం, అసలు అర్థం కాకపోతే అక్కడ ఆపి మరి. అండ్ ఎనీబడి కెన్ టేక్ దట్ లిబర్టీ. అర్థమైందండి. అర్థమైంది కదా. సో ఇప్పుడు మనకు ఉన్నవి 5. 5లో ఎలా ఉన్నాయి నియతలింగాలు అన్నది అది మాత్రం మనం గుర్తు పెట్టుకోవాలి. ఎందుకంటే ఇవి కామన్ గా మనం వాడం కదా ప్రయోగాలలో. మతల్లిక మచర్చిక అనేవి నియత స్త్రీలింగాలు. ప్రకాండం అనేది నియత నపుంసకలింగము. ఉద్ధత అలాగే తల్లజహ అనేవి నియత పుంలింగాలు. 5 మిగతా 2 ఇవ్వలేదు అనుకుంటానండి ఉదాహరణలో. ఆ కాశికలు ఇవ్వలేదండి ఇక్కడ మనకి. పదమంజరిలో గాని లేకపోతే సిద్ధాంత కౌముదిలో కూడా తల్లజ ఇవ్వలేదు. కాకపోతే మనం చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు మనకి ప్రక్రియ ఆల్రెడీ అలవాటు అయిపోయింది కాబట్టి అర్థము తెలుసు కదా. ఇప్పుడు ఆ మిగిలిన ఆ ఉద్ధత అన్నదానికి తల్లజ అన్నదానికి అర్థం కూడా ప్రశస్త అనే అర్థము కదా. మతల్లిక అన్నది మాత్రం ఎక్కడో ప్రయోగం విన్నట్టు గుర్తుందండి, ఇంకా గుర్తు రావట్లేదు. వస్తే చెప్తాను. మతల్లిక అన్నది ఇక్కడ ఎక్కడో విన్నాను, ఈ ప్రశంస వచనము విన్నాను, గుర్తు రావట్లేదు. గుర్తు వస్తే మేము ఇప్పుడు ఏ పాఠం చెప్తున్నా ఆపి మరి చెప్తాను రండి. తప్పకుండా అండి. ఎందుకంటే అవి అట్లా అంటే ప్రయోగాలు మనకి తెలిస్తే కూడా మనకి ఇంకా బాగుంటుంది కదా. అంటే ఓకే ఇది ఇక్కడ వాడారు, ఇది మనకి ఇక్కడ వచ్చింది అని ఒక కొరిలేషన్, అది మళ్ళీ మనం గుర్తు పెట్టుకోవడానికి కూడా తేలిగ్గా ఉంటుంది. సో ఇప్పుడు ఆల్రెడీ ఇది అంటే మనకి ఇక్కడ ప్రక్రియ ఏమి డిఫరెంట్ గా లేదు కాబట్టి మనం జస్ట్ విగ్రహ వాక్యం చెప్పుకుని సమాసం చెప్పేసుకున్నాం. సమాసం రూపం చెప్పేసుకుంటే చాలండి. ఒక ఉదాహరణ గవోద్ధః ఉంది కదండి. ఓకే అదే చెప్దాం. మొదలు పెట్టండి అయితే, మనం చేద్దాం అయితే. గవోద్ధః గౌశ్చ అసౌ ఉద్ధశ్చ. ఓకే ఇక్కడ మీరు గౌహ మీ వివక్ష, అది మీరు పుల్లింగంలో వృషభాన్ని తీసుకోవచ్చు, స్త్రీలింగంలో గోవుని తీసుకోవచ్చు, ఏదైనా పర్వాలేదు. తీసుకోవచ్చు. ఏది తీసుకున్నా మనకి ఉద్ధత అన్నది అది నియత పుంలింగము కాబట్టి మనకు రూపం ఏమి మారదు. అంటే ప్రశస్త గౌహ్ అంటే ప్రశస్తమైన వృషభం అవ్వచ్చు లేదా ప్రశస్తమైన గోవు అనే అర్థంలో. ఇప్పుడు లౌకిక విగ్రహవాక్యం ఇది. అలౌకిక విగ్రహవాక్యం గోసు ఉద్ధత సు.
ప్రశంసా వచనైశ్చ అనే సూత్రంతో సమాసము. కర్మధారయ సమాసం. సమాసము. అలాగే ఇక్కడ మనకి తత్పురుష సంజ్ఞ. సమాసం అవగానే ప్రాతిపదిక సంజ్ఞ సుప్పుకులకు Hmm. ప్రథమాంత నిర్దిష్టమైన గో సంజ్ఞ పూర్వ నిపాతము Hmm. గో ఉద్ద అని ఉంది. ఇక్కడ అండి అవంగ్ స్ఫోటాయనస్య ఈ గో ఇక్కడే ఇంకొంచెం ఉందండి ముందర. గో శబ్దానికి ఫస్ట్ మనము సుప్పులకు లుక్కు చేసేసిన తర్వాత ప్రత్యయ లోపేపి ప్రత్యయ లక్షణం. అందుకని ప్రత్యయం లోపించిన ప్రత్యయ నిమిత్తమైనటువంటి కార్యాలు విధించవచ్చు. కాబట్టి సుప్తినంతం పదం అనే సూత్రంతో పద సంజ్ఞ. అందుకని ఇప్పుడు పదాంత గో అయింది. పదాంత గో దానికి అవ్యవహితంగా మనకి ఉద్ధత అని ఉకారం ఉంది. సో ఇప్పుడు ఇక్కడ నుంచి మన ఉత్సర్గ సూత్రాల నుంచి మనం వెళ్ళాలి. ఇప్పుడు పదాంతంలో అవును అది అపవాదు, కానీ అసలు మనకి ఇక్కడ డైరెక్ట్ గా రావాల్సింది ఫస్ట్ ఏముంది అది చూడాలండి. అవును, అక్కడ ఏచో యవాయవహ అవన్నీ కూడా ప్రాప్తి ఉన్నాయి కదా. అవునండి, అవునండి. సో అక్కడ ఫస్ట్ మనకి ఏచో యవాయవహతో అక్కడ రావాలి. అవంగ స్ఫోటాయనస్య, దాన్ని బాధిస్తూ అవంగ స్ఫోటాయనస్య అనే సూత్రం చేత పదాంతంలో లేదండి నా ఫోన్ లోను. అందుకని దాటిట్టండి. 6 ఏం లేదండి. 126. శ్వేత గారు, ఐ మీన్ వాసు గారు, నా దగ్గర టైప్ చేద్దామంటే నకారము టైప్ అదైతే మీకు 6:123 అండి. అవంగ స్ఫోటాయనస్య దాటిట్టండి. పద సంజ్ఞ కలిగిన అది పదం కావాలి కంపల్సరీగా. ఉంటే పదాంతంలో ఉన్నటువంటి మీరు బ్రహ్మ గారు ఏది మీ ఇది ఉంటుంది కదా, ఇది మాటలు బ్రేక్ అయింది, అర్థం కాలేదు. దేవనాగరి లిపి ఉంటుంది కదండి, దేవనాగరి లిపి. దాని మీద తత్తదద్ద నా ఉంటుంది కదండి, ఆ నా మీద అలాగే ప్రెస్ చేసి ఉంచండి ఒక 2 seconds. ప్రెస్ చేస్తే అండి ఉంటే మీకు 5 పంచమ వర్ణాలు కనిపిస్తాయి. థ్యాంక్ యూ, గాట్ ఇట్ అండి, థ్యాంక్ యూ. ఇన్ని రోజులు నేను నా ప్రాబ్లం మీకెందుకు చెప్పలేదు. గాట్ ఇట్ అండి, అమ్మా సేవ్ మీ, థ్యాంక్ యూ. ఇదే ప్రాబ్లం లక్ష్మీ శ్వేత గారు కూడా వచ్చిందని అన్నారు కదండి. కాకపోతే నా కీబోర్డ్ లో ఇది వర్కౌట్ కావట్లేదండి. అది నేను ఇప్పుడు ట్రై చేశాను, నా దాంట్లో పని చేయట్లేదు. మీకు నా కాకపోతే ఇంకెక్కడైనా వస్తుందేమో చూడండి. నాకు అది వస్తుంది, నాకు ఎన్జి అని కొడితే నాకు వస్తుంది. అంటే వాసు గారిది నాది ఇద్దరిది ఐఫోన్ అండి. సో అందుకని కామన్ గా ఇదే సొల్యూషన్ కామన్ గా ఉంటుంది. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఫస్ట్ ఏచోయవాయవహ, అలాగే దాన్ని బాధిస్తూ ఏంగహ పదాంతాదతి, ఎందుకంటే ఇది పదాంతంలో ఉన్నటువంటి ఏంగ్ కదా, అర్థ కదా. ఓకే ఓకే, ఇక్కడ మనకి అర్థ లేదు కదా, సో అయితే మన ప్రాబ్లం లేదు. ఓకే, సో ఇంకప్పుడు మనం డైరెక్ట్ గా ఏచోయవాయవహని బాధిస్తూ అవంగ స్ఫోటాయనస్య చెప్పేసుకోవచ్చు. ఇది అకారం అచ్చుపరమైంది కాబట్టి ఇది. సో ఇప్పుడు ఈ సూత్రం చేత అవంగాదేశం. సో ఇప్పుడు ఇది అవంగ అన్నది ఇక్కడ యాక్చువల్లీ అయితే మనకి ఎలాగో గోకి అవంగ ఆదేశం అని చెప్పారు. ఇది అవంగ అన్నది అనేకాల ఆదేశము కావున అనేకాల్సిత్ సర్వస్య అనే సూత్రం చేత సర్వాదేశము ప్రాప్తిస్తూ ఉంటే ఈ అవంగ అన్నది నిత్యైన ఆగమం అయింది. కాబట్టి నిత్వత్వాత్ నిత్య అనే సూత్రం, సారీ ఆదేశం కరెక్ట్, నిత్య అనే సూత్రం చేత అంత్యాదేశం అవుతుంది. అప్పుడు మనకి అవంగలోని ఇంగ్ హలంత్యం అనే సూత్రంతో ఇత్సంజ్ఞ తచ్చలోపహత లోపమై గవ అనేటటువంటి రూపము. గవ
ఉద్ధ, ముద్ద, ఆద్గుణ, ఆద్గుణ, గవోద్ధ. గవోద్ధ. ఇది అంటే ఆ ఇది అవంగ స్ఫోటాయనస్య అంటే వికల్పంగా కదా? వికల్పం అండి. అభావ వికల్పము పక్షంలో అది అభావ పక్షంలో ఇంకా మనము ఏచోయవాయవహతో దేశం అంతే. అంతే కాకపోతే ఆ రూపం ప్రసిద్ధం కాదు, కాదు అందుకే ఇంకా వికల్ప రూపంలో అది చూపించరు. చూపించట్లేదు. ఆ రూపం ప్రసిద్ధం కాదు. వచ్చిన 1-2 సూత్రాలు ఇలాగా అప్లై చేస్తే ఎంత ఏమిటో సాధించేసినట్టు బాగుంది. బట్ ఐ మే లుక్ సౌండ్ సిల్లీ బట్ ఐ ఆమ్ ఎంజాయింగ్ అండి. చిన్నపిల్లలు ఎంజాయ్ చేసినప్పుడు చదువుకునే రోజుల్లో కూడా ఇంత ఎంజాయ్మెంట్ రాలేదు. హోంవర్క్ అయినా ఇక్కడ ఇంకొకటి అండి, ఏచోయవాయవహ పెట్టినా సరే అక్కడ మనకు అవ ఆదేశమే కదా ఓకార స్థానంలో. సో ఇదే రూపం గవోత్థ అనే. అయి ఆవులు కదా, ఇక్కడ ఓకార స్థానంలో అవ్వు అవ్వు, అప్పుడు గవ గౌద్ధ వస్తుంది కదండి. ఓకార స్థానంలో వస్తుంది. ఓకార స్థానంలో అవ్వు కదా, గవుద్ధ అవుతుంది, గవుద్ధ అవుతుంది. కాకపోతే అది కరెక్ట్, అది గవోద్ధ కాకుండా గౌద్ధ ప్రసిద్ధం కాదు. అందుకని 2 రూపాలు అవ్వడం అయితే గవోద్ధ గవుద్ధ ఉంటాయి. కాకపోతే ఇక్కడ ప్రసిద్ధ రూపం అయితే గవోద్ధ. సో ఈ సూత్రంలో మనం సూత్రం అనే కాదు, కాన్సెప్ట్ ఒక్కటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఫోటోలు పెట్టావు కదా చూసాను. ఓకే, అన్మ్యూట్ చేసుకుంటున్నా మాట్లాడేస్తూ ఉంటారండి. యూ కంటిన్యూ. సో జస్ట్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ప్రశంసా వచనైహి అని చెప్పి కేవలము మతల్లకాదయ 5 మాత్రమే గ్రహిస్తాము రూఢి అర్థంలో. మతల్లిక, మచర్చిక ఆ 2 నియత స్త్రీలింగము, ప్రకాండం అనేది నియత నపుంసకలింగము, ఉద్ధత, తల్లజ అనేటటువంటివి నియత పుంలింగాలు. ఈ 5 కూడా ప్రశస్తార్థంలోనే ఉంటాయి. సో ప్రశంసా వచనైశ్చ అనే సూత్రంలో ఈ 5 మాత్రమే, ఈ 5 సుబంతాలతో జాతివాచకము వికల్పంగా సమసించి, జాతివాచకము ఈ 5టితో వికల్పంగా సమసించి తత్పురుష సమాసము. సూత్రంలో అనువృత్తిలో జాతిహి అనేది ప్రథమాలో ఉంది కాబట్టి మనకి జాతివాచక సుబంతము పూర్వ ప్రయోగము వస్తుంది. అలాగే ఇక్కడ నియతలింగంలో ఉండి ఈ జాతిహి అనేది అన్యలింగంలో ఉన్నప్పటికీ సమానాధికరణం ఉన్నట్టే. అది ఇంపార్టెంట్ పాయింట్. ఇది ఎక్కడైనా వ్యాలిడ్ పాయింట్. అంటే నియతలింగముతో అన్యలింగము ఎక్కడైనా ఉన్నప్పుడు సమానాధికరణ్యం ఉంటుంది. విశేష నిఘ్నము అయితే మాత్రమే విశేష్యాన్ని అనుసరిస్తూ ఖచ్చితంగా అదే యూజ్ చేయాల్సి వస్తుంది. అంటే ఉత్తమా బాలిక, అక్కడ ఉత్తమ అనేటటువంటి ప్రాతిపదిక విశేష నిఘ్న ప్రాతిపదిక, అందుకని విశేష్యాన్ని అనుసరించే ఉండాలి. ఉత్తమా బాలిక అనే ఉండాలి, కానీ ఉత్తమ బాలిక అన్నది ఎలౌడ్ కాదు. కేవలము నియతలింగంలో ఉన్నప్పుడు మాత్రమే ఈ విధంగా సమానాధికరణ్యం ఉంటుంది. విశేష నిఘ్నాలకు మాత్రం కంపల్సరీగా విశేషం యొక్క లింగ వచనాలని ఫాలో అవ్వాల్సిందే. అలాగే ఇంకొక పాయింట్ ఇచ్చారు ఇక్కడ, జాతిహీతి కిం, కుమారి మతల్లిక. కుమారి అనేది జాతివాచకం కాలేదు, అది వయోవాచకం అయింది, వయస్సును చూపించేటటువంటి వయోవాచకం అయింది. అందుకని ప్రశంసావచన అనే సూత్రం చేతి ఇక్కడ సమాస ప్రాప్తి లేదు. నెక్స్ట్ సూత్రానికి వెళ్దాం అండి. 2:1:67 యువ ఖలతి ఫలిత వలిన జరతీభిః. యువ ప్రథమ ఏకవచనము, ఫలతి ఫలిత వలిన జరతీభిః తృతీయ బహువచనం.
అనువృత్తి సమానాధికరణేన. ఉమ్, సో ఇక్కడ మనకు ఒకసారి మామూలుగా అనువృత్తితో కూడినటువంటి సూత్రం తెలిసిపోతుంది. యువ ఉమ్, అనేటటువంటిది ఉమ్, సుబంతము, ఉమ్, మనకి కలిత ఫలిత వలిన జరీతి జరతి జరతి అనేటటువంటి ప్రకృతితో ఉన్నటువంటి ఉమ్, సుబంతాలతో వికల్పంగా సమసించి తత్పురుష సమాసం అవుతుంది. ఉమ్, ఇక్కడ మనం విశేషంగా చూడాల్సింది ఇప్పుడు యువ. ఈ ఉమ్, యువ అంటే దేనిని గ్రహించాలి? ఉమ్, యువ అనేటటువంటి రూపంలో ఉన్నటువంటి దాన్ని గ్రహించాలా, యువ అనే సంజ్ఞను గ్రహించాలా? ఉమ్. సంజ్ఞ కూడా ఉంది కదా అవును. తదితలలో, గోత్రము, యువపత్యము. యువాపత్యం. మరి ఇప్పుడు ఇక్కడ అది గ్రహించాలా, యువ అనేటటువంటి ప్రాతిపద అంటే మామూలు స్వరూపము గ్రహణం చేయాలా, సంజ్ఞా గ్రహణం చేయాలా ఉమ్, అంటే ఇక్కడ సంజ్ఞా గ్రహణం చేస్తే ఉమ్, మనకి ఈ కలతి ఫలిత వలిన జరతి వీటితో ఎక్కడ అర్థం ఒకటి అన్వయం సరిపోదు. ఉమ్, రెండవది జరతి అనేది ఇక్కడ మనకి స్త్రీలింగంలో ఇచ్చారు, ఉమ్. అందుకని తృతీయ బహువచనం కూడా స్త్రీలింగంలో వచ్చింది మనకి, ఆ ఇతరేతర ద్వంద్వం కూడా. సో ఇప్పుడు మనకి సమానాధికరణ్యం ఉండాలి అంటే ఈ జరతి అన్నది ఏమైంది? ఉమ్. చతుర్ప్రత్యయము స్త్రీలింగం జరతి. అవును. ఆ, కాబట్టి ఇదేమి నియతలింగం కాదు కదా. మనము అవును. లాస్ట్ దాంట్లో చెప్పుకున్నాం నియతలింగం అయితే అన్య లింగాలలో ఉన్నా సరే సమానాధికరణ్యం ఉంటుంది అని. కానీ ఇక్కడ జరతి అనేది నియతలింగం కాలేదు, ఉమ్, అది విశేష నిఘ్నమే. ఉమ్, అంటే ఇప్పుడు ఖచ్చితంగా మనకి ముందర ఉండేది అంటే ఇప్పుడు యువ అన్నది సంజ్ఞ అని తీసుకుంటే గనక ఉమ్. ఆ యువ సంజ్ఞతో వచ్చేటటువంటి ప్రాతిపదిక ఖచ్చితంగా స్త్రీలింగంలోనే ఉండాలి. నీతిలింగం అలాంటప్పుడు తీసుకుంటే కదండి? నీతలింగం అని కాదు, ఇది జరతి అన్నది నీతలింగం కాదు కదా. కాదు కదా. ఆ, కాదు కదా, అందుకని ఇప్పుడు ఒకవేళ ఈ యువ అనేది ఉమ్, స్వరూప గ్రహణం కాకుండా ఉమ్. సంజ్ఞ తీసుకుంటే అంటే యువాపత్య సంజ్ఞ ఓ, తీసుకుంటే గనక యువాపత్య సంజ్ఞ చెప్తున్నారా? ఓకే. ఆ సంజ్ఞ తీసుకుంటే ఆ సంజ్ఞ సంజ్ఞతో ఉన్నటువంటి ప్రాతిపదిక స్త్రీలింగంలోనే ఉండాలి. కానీ యువాపత్య ప్రాతిపదికలు స్త్రీలింగంలో ఉండవు అని నిషేధం చెప్పారు కదా. ఉమ్, అందుకని చెప్పి ఇక్కడ మనం సంజ్ఞ తీసుకోకూడదు. ఆ, ఆ, నిషేధానికి కూడా ఒక సూత్రం వెతికి పెట్టాను. అవును. ఉంది అక్కడ అస్త్రీ అన్నట్టుగా అక్కడ చెప్తారు దానికి. నేను ఒకసారి చూసి మళ్ళీ నేను ఫార్వర్డ్ చేస్తాను అండి, ఉంది ఆ. నోట్ చేసుకోవడం ఇందులో మిస్ అయ్యాను నేను. అక్కడ క్లియర్లీ ఇచ్చారు. 4:1:94 1:94 గోత్రాత్ యూని అస్త్రియాం. ఓకే 4 గోత్రాలు. సో ఈ సూత్రము ఫలితాంశం, ఈ సూత్రంలో మనకేమి ఇది రాదు అని చెప్పదు, కానీ ఫలితాంశం కింద చెప్తారు. ఆ అపత్యం ఎప్పుడైతే స్త్రీవాచి అవుతుందో ఆ విషయంలో యువ సంజ్ఞాయా అభావాత్ ఏతాదృశ ప్రత్యయ నాభవతి. అంటే స్త్రీలింగము అపత్యము స్త్రీలింగ శబ్దం అయితే గనక యువ అనే సంజ్ఞ ఉండదు, నిషేధం. సో ఇక్కడ ఈ నిషేధం వలన కూడా ఇంకా మనకి ఇక్కడ సందేహం లేదు, ఇక్కడ యువ అనేది సంజ్ఞ అదే ఈ అపత్యాధికారంలో 4:1:94 అండి. అంటే ఆ సూత్రంలో యువాపత్య ప్రాతిపదిక స్త్రీలింగంలో ఉండదు అని చెప్పారు. అంటే స్త్రీలింగ ప్రాతిపదికాలకి యువ సంజ్ఞ ఉండదు అని చెప్పి. అందుకని ఇక్కడ మనకి యువాపత్య సంజ్ఞ అన్నది ఇక్కడ ఎలాగో నిషేధం అయిపోయింది. కాబట్టి ఇక్కడ కేవలము యువ అనేది యువన్ అనే ప్రాతిపదికతో ఉన్నటువంటి స్వరూపమే తీసుకోవాలి. యువకుడు అంటే ఒక ఇది కూడా చెప్పారు కదా పరిభాష. అవును, ప్రాతిపదిక గ్రహణే లింగ విశిష్టస్యాపి గ్రహణం. సో ఇక్కడ మళ్ళీ మనకు డౌట్ వస్తుంది, ఇప్పుడు యువ అంటే ప్రథమ ఏకవచనము, ఇది స్త్రీలింగం. యువన్ శబ్ద ప్రాతిపదికకి పుల్లింగంలో ప్రథమ యువ అయింది. మరి ఇప్పుడు యువ అన్నది ప్రథమలో పుల్లింగంలో ఉంది, మరి ఇప్పుడు జరతి అనేదేమో స్త్రీలింగంలో ఉంది కదా. మరి ఇప్పుడు ఈ రెండిటికి సమానాధికరణం ఎలా ఉంటుంది? ఇది నియత లిగ్నం కాదు కదా. మరి అప్పుడు ఎలా వస్తుంది అంటే అలా సామాన్యాధికరణ్యం ఉండదు. ఇక్కడ ఈ జరతి అనే స్త్రీలింగంలో చెప్పడం ఎందుకయ్యా అంటే ఇది ఒక జ్ఞాపకము,
ఉమ్, దేనికి అంటే ప్రాతిపదిక గ్రహణే లింగ విశిష్టస్యాపి గ్రహణం అనే ఉమ్, ఒక పరిభాషని గుర్తు చేయటానికి ఇక్కడ ఆచార్యుల వారు ఇటువంటి ప్రయోగము చేశారు. ఉమ్. అలాగే ఈ ప్రయోగము కూడా పాఠ భేదాలు ఉన్నాయి అని కూడా చెప్తున్నారు ఆ, న్యాస పదమంజరిలో. ఆ, అంటే ఇక్కడ ఈ జరతీభిహి అనే సూత్రం కాకుండా కొంతమంది పాణిని తన శిష్యులకి జరద్భిహి అనేటటువంటి సూత్రాన్ని కూడా ఆ, చెప్పారట. ఆ, యా జరతి చెప్పి పాట పాఠభేదం కూడా ఉంది. ఉంది. కానీ మనకి తెలిసేది ఏంటయ్యా అంటే ఈ అంటే అక్కడ సామానాధికరణ్యము చూపించటానికి, అంటే ఇప్పుడు సామానాధికరణ్యం నియతలింగంలో సామానాధికరణ్యం ఉంటుంది, కానీ ఈ కలతి, ఫలిత, వలిన, జరతి అనేవేవి కూడా నియతలింగాలు కావు. అటువంటప్పుడు సామానాధికరణంలో ఉండటానికి ఖచ్చితంగా ప్రాతిపదిక గ్రహణే లింగ విశిష్టస్యాపి గ్రహణం అనే పరిభాషతోనే మనము సామానాధికరణ్యాన్ని సాధించుకోవాలి. అంటే ఇది కేవలము యువన్ అనేటటువంటి లింగ ప్రాతిపదికే కాదు, దాని యొక్క విశిష్ట లింగం అయినటువంటి స్త్రీలింగంలో ఉన్నటువంటి యువతి అనేటటువంటి ప్రాతిపదికకి కూడా ఈ సూత్రము వర్తిస్తుంది. ఎందుకంటే తర్వాత ఈ పదమంజరిలో అయితే దీన్ని ప్రత్యాఖ్యానం చేశారు. ఆ జరతీభిహి అని అయితే చెప్పక్కర్లేదు, దాని పర్పస్ లేదు. ఎప్పుడైతే మనం ఒక ప్రాతిపదిక చెప్పామో బై డిఫాల్ట్ ప్రాతిపదిక గ్రహణే లింగ విశిష్టస్యాపి గ్రహణ పరిభాష ఉండనే ఉంది. అంటే జరద్భిహి అన్నా జరతీభిహి అన్నా ఇట్ డజంట్ మ్యాటర్ అని అంటున్నారు. ఇట్ డజంట్ మ్యాటర్ అంటే అక్కడ మనకి ఎలాగో యువ అనే పదం కనపడంగానే బై డిఫాల్ట్ మనకు తెలిసిపోయింది. అంతే. అలాగే ఆ సుబంతాలు కూడా మీరు గమనిస్తే మొదటి నుంచి కూడా తత్పురుషాల్లో ఈ ప్రకృతి ఉన్న సుబంతాలు అనే చెప్పుకుంటున్నాం. అవునవును. ఎందుకని అక్కడ గుర్తు చేయాల్సిన అవసరం లేదన్నమాట. అక్కడ బై డిఫాల్ట్ ఈ లింగ విశిష్ట పరిభాష పనిచేస్తుంది డెఫినెట్ గా. అదేమి నియత లింగాలు కావు కాబట్టి అవన్నీ. అందుకని ఇలా అసలు చెప్పక్కర్లేదు. కానీ పాణిని గారు ఇట్లా 2 పాఠభేదాలు చూపించారు. కొంతమంది శిష్యులకి జరతీభిహి అని, కొంతమంది శిష్యులకి జరద్భిహి అని. సో ఇక్కడ మనకేమి ఏది చేసినా మనకేమి ఇబ్బంది లేదు. కాబట్టి మనం పెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ కేవలము యువన్ అనేటటువంటి పుల్లింగమే కాదు, ఈ సుబంతాలు కలతి, ఫలిత, వలిన ఎవరో కొంతమంది ఆచార్యులు అని చెప్పారు అంతే గాని ఇంకేం చెప్పలేదు కదండి. పాణిని గారు చెప్పలేదు. దీంట్లో ఇంకో దాంట్లో ఇచ్చారండి, పాఠభేదం ఉంది. ఆయన శిష్యులకి 2 రకాలుగా కూడా చెప్పారు. అందుకని మనకి ఇది వ్యాలిడ్ అది వ్యాలిడ్ అని. కాకపోతే మనకు అది అనవసరం కదా. ఇప్పుడు జరద్భిహి అన్నది మనకు అనవసరము, మనం జరతీభిహి అనే చదువుతాం. మనం జరతీభిహినే చదువుతాం ఎందుకంటే మనకి ఇప్పుడు అవైలబుల్ గా ఇదే ఉంది కాబట్టి. అంతే. కాకపోతే ఇది గుర్తుపెట్టుకోవాల్సిన ఒకటే ఒక విషయం ఏంటంటే ఇక్కడ యువకుడు అనే కాదు, ఈవిడ పేరే గుర్తు రావట్లేదు, అంటే యువతి. యువతిని కూడా తీసుకుని సమానాధికరణంలో మనము సమాసం చెప్పాలి. అంతే. అండ్ నోబడీ వాంట్స్ దట్ ద ఫస్ట్ వన్ అండి. ఎనీ యువతి డజంట్ వాంట్ దట్. అదే. సో ఇప్పుడు ఇక్కడ మనకి అందుకని ఒకసారి కాశికలోది చూద్దాము. హలత్యాదిభిః సమానాధికరణైః సహ యువ శబ్దః సమస్యతే తత్పురుషశ్చ సమాసో భవతి. అలాగే ఇక్కడ మనకి సూత్రంలో ప్రథమాలో చెప్పబడింది యువ అనేటటువంటి శబ్దము. కాబట్టి యువ అని పుంలింగంలో ఉన్న, స్త్రీలింగంలో యువతి ఉన్న, ఆ రెండింటికి కూడా పూర్వ ప్రయోగం వస్తుంది. అలాగే జరతీభిః ఇది స్త్రీలింగ నిర్దేశః ప్రాతిపదిక గ్రహణే లింగ విశిష్టస్యాపి గ్రహణం ఇది జ్ఞాపనార్థః. ఆ పరిభాషను గుర్తు చేయడం కోసము ఈ ప్రయోగము. సో ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూద్దాం. యువా ఖలతి. ఇప్పుడు ఖలతి అంటే బాల్డ్ హెడెడ్ అన్నమాట. బాల్డ్ హెడెడ్, అందుకే చెప్పాను ఫస్ట్ రండి ఎవరికి. అది యువా ఖలతి. ఫలిత అక్కడ ఎవరు యాక్సెప్ట్ చేయరండి, రంగు వేసేసుకుంటారు.
యువ ఖలతిహి అంటే ఆ, ఇక్కడ మనకి యువ వయస్సులోనే ఆ జుట్టు లేనటువంటి లక్షణాన్ని ఉన్నటువంటి యువకుడిని చూపించడం అంతే. అంటే యువ యువ కలతి. ఓకే, ఈ సూత్రం చేత ఈ సమాసం. ఉమ్. అంటే ఇక్కడ సమాస కార్యాలు అయితే ఏమీ విశేషంగా లేవు, అందుకని జస్ట్ ప్రాతిపదిక, అదేంటి ప్రాతిపదిక కాదు, లౌకిక విగ్రహ వాక్యము సమస్త పదము చెప్పుకోవచ్చు మనం. అంతే. యువ ఖలతిహి యువ ఖలతిహి. అలాగే ఇప్పుడు ఇది స్త్రీలింగంలో యువతిహి ఒక ఖలతి. నిమిషం అండి, యువ అని వచ్చింది కదా, యువ చ అసో కల్పిస్తాను అన్నా కూడాను, అప్పుడు యువన్ సురేఖ కాదు. ఇక్కడ అవునవును, ఇక్కడ ఒక్కటి చెప్పుంటే బెటర్ లేండి. అక్కడ అది నాలోప అది ప్రాతిపదికాంతస్య ఉంది కదా, కరెక్ట్. దీర్ఘం కూడా ఉందండి. యువ అన్నది శౌచతో వస్తుంది. శౌచతను ఎక్కడండి? రాదు కదా, మీకు సుప్రత్యయంలో దీర్ఘం వస్తుంది, సుప్రత్యయంలో దీర్ఘం వస్తుంది. ఉపదా దీర్ఘం నౌపదా దీర్ఘం వస్తుందండి. యువన్ కదా ప్రాతిపదిక, సుప్రత్యయం అవునవును, అది సూకి కేవలం యువ ఉన్నప్పుడే వస్తుంది కదా. ఇప్పుడు ఎలాగో మనకి యువ ఖలిత అనేటటువంటి రూపం వచ్చేస్తే ఇంకా అది మనకి ప్రాబ్లం ఉండదు కదా. అక్కడ యువన్ సు ఖలతి సు, అదే అప్పుడు నలోప ప్రాతిపదికాంతస్య అంతే, అప్పుడు యువ ఖలతి అయిపోయింది. ఇంకా తర్వాత హరిశబ్దం లాగా. ఓకే, ఇది ఒకసారి స్త్రీలింగం చూద్దాము. ఇప్పుడు యువతిహి ఖలతి, ఇది ఇప్పుడు ఎవరైనా ప్రయత్నిస్తారా? శ్రీనివాస్ గారు అయినా ప్రయత్నిస్తారా? సౌజన్య గారు గాని, పార్వతి గారు? యువతిహి అని వచ్చింది కదా. అవునండి, యువతిహి. యువతి అసౌ ఖలతి అని చెప్పాలా? యువతిహి అసౌ ఖలతి, దీర్ఘం వస్తుంది. ఓకే, యువతిహి అసౌ ఖలతి. యువతి సు, దీని యువతి సు ఖలతి సు, ఖలతి సు. ఇప్పుడు ఈ సూత్రం యువ ఖలతి ఫలిత ఏదండి? చెప్పండి, అదే ప్రకృతి సూత్రమే. యువ ఖలతి ఫలిత వలిన జరటి అనే సూత్రం చేత సమాసంజ్ఞ రావడం చేత పుస్తక సమాసాస్య సూత్రం తోటి ప్రాతిపదికం, ప్రాతిపదిక సంజ్ఞ. తర్వాత సుపోధాతుక యోహో సుప్పుడిక లుక్కు. అప్పుడు యువతి ఖలతి, యువతి హ్రస్వమే అండి ఇది, యువతి ఖలతి అని ఉంది ఇక్కడ అండి. ఇది కర్మధారయ సమాసం అని చెప్పుకుంటేనే తర్వాత ఫర్దర్ గా వెళ్ళాలి. తత్పురుష సమానాధికరణ కర్మధారయ అని చెప్పి సమానాధికరణంలో ఉన్నటువంటి తత్పురుష సమాసానికి కర్మధారయ సంజ్ఞ. ఇప్పుడు ఇది ఎందుకు అంటే మనం గమనిస్తే ఉత్తర పదంలో ఎటువంటి లింగం ఉంది? ఖలతి అంటే స్త్రీలింగం. పూర్వ పదంలో యువతిహి పుంలింగం. యూనస్తిహి అనే సూత్రం చేత దీనికి తి అనే స్త్రీలింగ ప్రత్యయం అండి. ఓకే, యువతిహి కాదు. సో ఇప్పుడు మనకి పూర్వ పదం కూడా స్త్రీలింగ శబ్దము. ఇందులో మనకి భాషిత పుంస్కం కదా, ఎందుకంటే యువన్ అనే ప్రాతిపదికకు వస్తుంది కదా ఇది. ఇది పుంలింగంలో యువ అనేటటువంటి రూపం ఉంది కాబట్టి ఇది భాషిత పుంస్కము. ఊంగ్ లేదు, ఇందులో తి అనేటటువంటి ప్రత్యయం ఉంది, ఊంగ్ లేదు కాబట్టి మనకి పుంవద్భావం ప్రాప్తిస్తోంది. పుంవత్ కర్మధారయ జాతీయ దేశీయేషు అనే సూత్రం చేత కర్మధారయ సమాసంలో ఉత్తర పదము స్త్రీలింగం అయినప్పుడు పూర్వ పదము
భాషిత పుంస్కమయ్యి ఊంగ్ లేనటువంటి భాషిత పుంస్కమైన స్త్రీలింగ శబ్దానికి పుంవద్భావము. ఓకే. పుంవద్భావము అంటే స్త్రీలింగ నివృత్తి, స్త్రీ ప్రత్యయ నివృత్తి. అంటే రూపం అదే, కానీ ఇక్కడ మనం భాషిత పుంస్కం తోటి యువతి అనేది ఇక్కడ పుంలింగ దీంట్లో యువన్ చెప్పుకుంటాం. అవుతుంది అది. యువన్. యువన్ అవుతుంది యువతి. ఇప్పుడు. ఓకే. అంటే ఇక్కడ అంటే ఒకటి డిఫరెన్స్ ఉంది కదండి. ఇది అబ్బాయిలు అయితే మనం ఇది చెప్పుకోవాలి, పుంలింగంలో అయితే హరి శబ్దం లాగా వస్తుంది కలతి అని. ఇక్కడ స్త్రీ అయితే నది ఇది మీకు శబ్దం లాగా. కంప్లీట్ చేసేస్తే మీకు తెలిసిపోతుందండి. ఇది కంప్లీట్ చేసేస్తే మీకు ఆ పదానికి అర్థము, అది ఉపయోగించే మన పరవల్లింగంతో లింగం ఎలా మారుతుంది అన్ని తెలిసిపోతాయి మనకి. సో ఇప్పుడు మనకి పుంవత్ కర్మధారయ జాతీయ దేశీయేషు అనే సూత్రం చేత యువతి అనేటటువంటి యువతికి పుంవద్భావము, అప్పుడు యువన్ అయింది ఓకే కదా. యువన్న ఖలతి. ఓకే. యువన్ ఖలతి. యువన్న సు ఖలతి, యువన్న ఖలతి అనుకోండి. అలాగే ఇప్పుడు ఈ యువన్న కూడా యువతి అనేది పదమే కదా, అది ప్రత్యయం లోపించినప్పటికీ కూడా లుక్ అయిపోయినా సరే యువతి పదమే. అందుకని ఇక్కడ కూడా మనకి యువన్ కూడా పదసంగా ఉంటుంది కదా. ఇప్పుడు యువన్ అనే ప్రాతిపదికకి పరంలో మనము ఏం చెప్తున్నాము, ఇప్పుడు యువన్ తి ప్రత్యయము, దానికి పరంలో సు ఉన్నట్టు అర్థం. అక్కడ సు లుప్తం అయిపోయింది అనమాట, లుక్ అయిపోయింది. ఇప్పుడు యువతి అనేటటువంటి దాన్ని మనం ఎలా చెప్తాము, యువతి అంటే యువన్ తి అనేటటువంటి ప్రత్యయము యువన్ తి సు. సో ఇప్పుడు మనం సుకి సుపోధాతు ప్రాతిపదిక యోహకు లుక్ అయిపోయింది. ప్రత్యయ లక్షణం. ప్రత్యయలోపే ప్రత్యయ లక్షణము సుప్తినంతం పదం అనే సూత్రం చేత పదసంజ్ఞ తెచ్చేసుకున్నాము. అప్పుడు యువన్ టీకి ఆ సముదాయానికి పదసంజ్ఞ ఉంది. ఇప్పుడేమో పుంవద్భావం చెప్పాము. పుంవద్భావం చెప్పినప్పుడు తీకి లుక్ అయిపోయింది, అంటే నివృత్తి జరిగింది. టీ అనేటటువంటి స్త్రీలింగ ప్రత్యయానికి లుక్ అయిపోయింది. అప్పుడు మనకి యువన్ అని మిగిలింది. అది ఆల్రెడీ ఒక ప్రాతిపదిక, అలాగే అది పదం కూడా. అందుకని నలోపహ ప్రాతిపదికాంతస్య. సో నకారానికి లోపము, అప్పుడు యువ ఖలతి అయింది. ఇప్పుడు దీని లింగం ఏమవుతుంది ఈ సమస్త పద ప్రాతిపదికకి? స్త్రీలింగం. పరవల్లింగం ద్వంద్వ తత్పురుషయో అనే సూత్రం చేత పరలింగమైనటువంటి ఖలతి అనేది స్త్రీలింగంలో ఉంది కాబట్టి ఇది స్త్రీలింగం అయింది. అంటే ఇప్పుడు ఇది ఈకారాంత, దీర్ఘ ఈకారాంత స్త్రీలింగ సమస్త పద ప్రాతిపదిక అయింది. అంటే గౌరీ శబ్దవత్ వెళ్తుంది అనమాట. ఇప్పుడు ఇది మనకు అర్థమేమో అమ్మాయిని సూచిస్తోంది. ఇప్పుడు ఇదే మీరు ఇందాక అన్నారు కదా, ఇప్పుడు యువా ఖలతిహి అని చెప్పి మనం పుంలింగంలో చెప్పామనుకోండి, అప్పుడు ఏమైంది, ఆ ప్రాతిపదిక పుంలింగ ఇకారాంత ప్రాతిపదిక అయిపోయింది. అది అబ్బాయిని సూచిస్తూ పుంలింగ ఇకారాంత ప్రాతిపదిక అయింది, హరి శబ్దం లాగా వెళ్తున్నది. ఇదేమో స్త్రీలింగ ప్రాతిపదిక. కేవలము పూర్వ పదములో మనకి ప్రత్యేకించి చెప్పక్కరలేదు. అది ఇది కూడా మనకి లాజికల్ సెన్స్ లోనే తెలిసిపోతుంది. చూడండి, ఇప్పుడు యువ ఖలతి అన్నప్పుడు ఆ ఖలతి అనేది స్త్రీలింగం కదా. మనకి సమస్త పదం అర్థమే రెండు పదాలు, యువతి ఖలతి అనే రెండు భిన్న అర్థాలలో ఉన్నటువంటి పదాలు ఈ సమానాధికరణ వృత్తిలో ఒక అర్థంలో మనకి ప్రాతిపదిక వచ్చింది, యువ ఖలతి అని. ఆ ప్రాతిపదికే మనకి, అంటే ఆ సమాసం చేసిన తరువాతే మనకు ఒకే అర్థాన్ని చెప్తోంది. ఏమని చెప్తోంది? జుట్టు లేనటువంటి అమ్మాయి అనేటటువంటి అర్థము ఆ హోల్ ప్రాతిపదికే చెప్పేటప్పుడు అక్కడ ప్రత్యేకించి మనకి మళ్ళీ పుంలింగానికి, అంటే పూర్వ పదానికి లింగ నిర్దేశము అక్కడ మనకి తెలియకపోయినా సరే అది ఏకార్థి భావం చేతనే మనకు తెలిసిపోతుంది. ఇప్పుడు మీరు యువ ఫలిత అని అన్నాం అనుకోండి, యువ ఫలిత వద్దులేండి, యువ ఖలతిహి. లేదా సింపుల్ తీసుకుందాము, ఉత్తమ ఛాత్ర, ఉత్తమా ఛాత్ర ఉంది.
ఓకే, ఇప్పుడు ఉత్తమ ఛాత్ర అనేటటువంటి సమస్త పదం మీరు వినంగానే మనకు వెంటనే దాని అర్థం మైండ్ లోకి వచ్చేస్తుంది. అవును. అక్కడ ఉత్తమ ఏ లింగంలో ఉంది అన్నది మనకు అనవసరం కదా, మనకు వెంటనే తెలిసిపోతుంది అక్కడ అర్థగ్రహణం ఏమని, అవును. ఒక మంచి స్టూడెంట్ అన్నది తెలిసిపోతుంది. ఆ ఉమ్. స్టూడెంట్ కూడా ఇక్కడ పుల్లింగంలో ఉన్నాడు అని ఉంది. తెలిసిపోయింది. అదే ఇప్పుడు ఉత్తమ ఛాత్ర అని చెప్పాం, అప్పుడు వెంటనే మనం ఇది ఎవరి గురించి చెప్తున్నాము, ఒక ఫీమేల్ Yes. స్టూడెంట్ గురించి చెప్తున్నాము అని తెలిసిపోయింది అక్కడ. అది ఎప్పుడైతే తెలిసిపోయిందో దాని పూర్వ పదంలో ఉన్నటువంటి ఉత్తమ ప్రాతిపదికకి మళ్ళీ మనం చెప్పాలా స్త్రీలింగము? అక్కర్లేదు. అక్కర్లేదు. అంటే ఉక్తార్థానాం అప్రయోగ అంతే కదా. ఇక్కడ ఆల్రెడీ మీకు సమస్త పదం తయారైపోయిన తర్వాత ఆ అర్థం బట్టే మనకు తెలిసిపోతున్నప్పుడు మనకి మళ్ళీ పూర్వ పదంలో ఆ అర్థం కన్వే చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ గుణాన్ని కన్వే చేస్తే చాలు గాని లింగాన్ని చూపించాల్సిన అవసరం లేదు. ఉమ్. ఆ రీజనింగ్ మూలానే మనకి పుంగద్భావం అన్నది కూడా వచ్చింది. ఎక్కడెక్కడైతే మనకి ఆ ఫైనల్ అవుట్కమ్ ద్వారా అంటే వృత్తి చేసిన తర్వాత వచ్చినటువంటి పదం ద్వారా మనకి ఎక్కడెక్కడైతే మనకు లింగం ఆల్రెడీ తెలిసిపోతుందో అర్థసహితంగా, అక్కడ మళ్ళీ ఆ లింగాన్ని చూపించటానికి ఇంకొక ప్రత్యయం అవసరం లేదు. ఓకే, అందుకని పుంగద్భావం. అసలు అంటే పుంగద్భావం ఫౌండేషన్ అది, Hello. మళ్ళీ అవసరం లేదు. కానీ కొన్నింటికి కావాల్సి వచ్చింది. ఎందుకయ్యా అంటే అక్కడ ఉన్న శిష్ట ప్రయోగాలను అనుసరించి ఆ ఊంగులకి చెప్పాల్సి వచ్చింది. అక్కడ కూడా మనకి అర్థం ఇప్పుడు మీరు మళ్ళీ ఇదే అడగచ్చు కదా, బ్రహ్మబంధు వృందారిక అన్న చోట అక్కడ ఊంగు ఉన్నా సరే అక్కడ మనకు తెలుస్తోంది కదా, అర్థమే చెప్తోంది ఎలాగూ అక్కడ స్త్రీలింగం ఉంది అని చెప్పి సమస్త పదం అక్కడ కూడా చెప్తోంది కదా. మరి అప్పుడు ఊంగు కూడా ఎందుకు అంటే అక్కడ శిష్ట ప్రయోగాలలో అక్కడ ఊంగు ఉన్నటువంటి ప్రయోగాలే ఉన్నాయి ఆల్రెడీ, దాన్ని ఫాలో అవ్వాలి కాబట్టి రూల్ అలా వచ్చింది. కానీ బేసిక్ రీజనింగ్ మాత్రం ఇది. ఆల్రెడీ మనకి సమస్త పదం చేతనే ఆ లింగ బోధ అన్నది కూడా మనకు అర్థబోధ తెలిసిపోతున్నప్పుడు ఇంక ఇది అవసరం లేదు. ఓకే, వాయిస్ కట్ అవుతుంది, నా రీచ్ లేదు అవ్వట్లేదా? లేదు మాట్లాడలేదు. లేదండి, ఓకే. లేదు లేదు. ఓకే, సో నెక్స్ట్ యువ ఫలిత. ఫలిత అంటే జుట్టు నెరిసినవాడు, అంటే వయసులో ఉన్నప్పుడే జుట్టు నెరిసినవాడు యువ ఫలిత. యువ ఫలిత. అలాగే యువతి ఫలిత, యువ ఫలిత. నెరిసిన అమ్మాయి యువ ఫలిత. అలాగే యువ వలిన. వలిన అంటే రింకిల్డ్, వృద్ధాప్య ఛాయలు అంటాం కదా మనము, చర్మం లూజ్ అయిపోయి రింకిల్స్ పడిపోవడం అదనమాట. ఆ రింకిల్స్ పడిపోయినటువంటి స్కిన్ కలిగి ఉండటం అన్నమాట యుక్త వయస్సులోనే. సో అది పుంలింగంలో అయితే యువ వలిన, యువ వలిన. స్త్రీలింగంలో అయితే యువతి వలినా, యువ వలినా. అలాగే నెక్స్ట్ జరన్న అంటే ఇది ఇక్కడ మళ్ళీ మనకి అర్థంలో చూసుకోవచ్చు. అంటే ఇక్కడ యువకుడు అనేది ఒక వయోవాచకం అయింది, మరి ఇక్కడ జరన్ అన్నది కూడా ఇంకో వయోవాచకం కదా. మరి అప్పుడు ఇక్కడ ఎలా అంటే ఇక్కడ కేవలము కంపారిజన్ అన్నమాట. అంటే యువకుడిలా ఉన్నప్పుడే యుక్త వయస్సులోనే వృద్ధుడిలాగా కనిపించడం. అంటే ముదిరిపోయింది అనే పదం మనం లౌకికంగా వాడతాం కదా, వయస్సు ముదిరిపోయిన వాళ్ళలాగా కనిపిస్తున్నారు అన్నట్టుగా. అలా ఇది ఒక ఆరోపణ చేయడం అన్నమాట. అంటే యుక్త వయస్సులోనే ఆ వృద్ధాప్య లక్షణాలని కలిగి ఉన్నావు అని చెప్పడం. యువాజరన్ పుంలింగంలో యువజరన్, స్త్రీలింగంలో యువతి జరతి, యువజరతి. అదే ఇక్కడ సిద్ధాంత కౌముదిలో చూస్తే ఆ లైన్ లో ఇచ్చారు చూడండి. యువత్యాం ఏవ జరతి ధర్మ ఉపలంభేన తద్రూప ఆరోపాత్ సమానాధికరణ్యం.
అంటే యువ వయస్సులోనే ఆ జరతీ ధర్మాలు అంటే వృద్ధాప్య ధర్మాలను ఆరోపించడం చేత మనకి ఇక్కడ సమానాధికరణ్యం వచ్చింది. సో ఈ సూత్రంలో బేసిక్ గా మనము గుర్తుపెట్టుకోవాల్సిందల్లా ఒకటి, ఇది యువ అనేటటువంటిది ప్రథమ ఏకవచనంలో చెప్పారు కాబట్టి యువ ఇక్కడ అనేది యువతి. సంశయం అండి, ఒక చిన్న సంశయం అండి. ఇది యువ ఇది యువతి చ అసౌ జరతి అని ఉంది కదా, అలా కాకుండాను ఇంకా విగ్రహ వాక్యము పుల్లింగంలో అతని గురించి, ఒక అబ్బాయి గురించి చెప్పాలి అంటే ఎలా చెప్పాలండి? యువ చ అసౌ జరన్ చ. జరన్ చనా జరన్ జరన్ అది శత్రుప్రత్యయం కదా, శత్రుప్రత్యయం పుల్లింగం ప్రథమ జరన్. జరన్ ఓకే, అదే అండి డౌట్ వచ్చింది. అలాగే అసలు ఇప్పుడు మనం మామూలుగా చూస్తే వీటికి విశేషణం విశేషణ బహుళం అనే సూత్రంతో వచ్చే స్కోప్ ఉంది కదా. మరి అప్పుడు ఆ సూత్రంతో వస్తే ప్రాబ్లం ఏంటి? ఈ సూత్రం ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే, ఈ యువ అనేవి వయోవాచక శబ్దాలు, అలాగే జరన్, జరంతి, హలతి, లేకపోతే ఇక్కడ ఇచ్చినటువంటి ఫలిత, ఇవన్నీ కూడా క్రియా శబ్దాలు, అంటే ధాతువుల నుంచి వచ్చినటువంటి శబ్దాలు, క్రియా శబ్దాలు. మనము విశేషణం విశేషణ బహుళం సూత్రంలో నియమాలు చెప్పుకున్నాం. అప్పుడేమని చెప్పుకున్నాము? జాతి శబ్దాలు, జాతివాచక శబ్దాలు ఉన్నప్పుడు అవి ఎప్పుడు విశేష్యాలుగా ఉంటాయి. గుణవాచక శబ్దాలు అలాగే క్రియావాచక శబ్దాలు ఉంటే, అలాగే ఇలా ఈ వయోవాచక శబ్దాలు అంటే ఇవన్నీ విశేష శబ్దాలు, ఇవి ఉన్నప్పుడు వాటి మధ్యలో పూర్వ ప్రయోగానికి నియమము లేదు. అదే ఎగ్జాంపుల్ లో మనము పాచికా చ అసౌ నర్తక అంటూ అవి చెప్పుకున్నాం కదా. అంటే అక్కడ ఆ శబ్దాల మధ్యలో పూర్వ అంటే విశేషము అని ఒక్కదానికే నియమం లేదనమాట. అంటే రెండు ప్రయోగాలు సాధు ప్రయోగాలే. అంటే ఇప్పుడు మనకి జరన్ పూర్వ ప్రయోగము సాధు ప్రయోగమే, జరన్ అన్నది పరప్రయోగము సాధు ప్రయోగమే. అలా రెండు అర్థం మారు, ఒకటే అర్థం ఎప్పుడు అక్కడ పూర్వంలో ఉన్న పరంలో ఉన్న యువకుడికి అర్థం, అక్కడ అర్థ ప్రాధాన్యము సమాసంలో క్రియతో మనం ఎలా వాడుతున్నాము అన్న క్రియతో కదా. ఇప్పుడు ఒక అబ్బాయి, ఒక యువకుడు ఉన్నాడు, యువక అస్తి, ఆ యువకుడిని పిలవాలి మనం, లేదా చూస్తున్నాము. ఎటువంటి యువకుడిని చూస్తున్నాము? జుట్టు లేనటువంటి యువకుడిని చూస్తున్నాము. అప్పుడు ఏం చెప్తాం మనము? యువకలతిం పశ్య, వాడిని చూడు అని చెప్పి కదా. సమస్త పదం యువకలతిం ఉన్నా అక్కడ అర్థ ప్రాధాన్యం, పశ్య అనేటటువంటి క్రియాపదంతో అర్థ ప్రాధాన్యం అక్కడ యువకుడికే ఉంటుంది. యువకుడికే ఉంది, అవును. అంటే పూర్వ పదార్థమే ఇక్కడ. అందుకని మనకి విగ్రహవాక్యంలో ఎలా చెప్పుకున్నా మనకి సమాసం ఒకటే వస్తుంది. ఈ సమాసంలో యువ అనేది పూర్వంలో ప్రయోగిస్తున్నాం కాబట్టి అలాగే ఆ యువకుడికే మనకి అర్థపరంగా కూడా ప్రాధాన్యం అతనికే ఉంది, యువకుడికి గాని యువతికి గాని. కాకపోతే ఈ సూత్రం లేకపోయి ఉండుంటే గనక విశేషణం విశేషణ బహుళం అనే సూత్రం చేత ఇక్కడ రెండిటికి కూడా ప్రాప్తి ఉండేది. అంటే రెండు రూపాలు వచ్చి ఉండేది నియమం లేకపోవడం వలన. అంటే అప్పుడు మనకి ఇక్కడ యువ ఖలతిహి అనేటటువంటి రూపమే కాదు, ఖలతి యువ అనేటటువంటి రూపం కూడా సిద్ధించేది. అలా సిద్ధించకుండా కేవలము యువ యువతి అనేటటువంటి వాటికి పూర్వ ప్రయోగము కంపల్సరీగా కావాలి అనే నియమం కోసమే ఈ సూత్రము. పూర్వ నిపాతనం కోసమే. ఓకే, అంతే. సో 5:30 కూడా అయింది. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి ఎవరికైనా? ఏమైనా అర్థమైందా? కన్ఫ్యూజ్ చేసేసానా? చాలా బాగా చెప్పారండి, బాగా అర్థమైందండి. అర్థమైంది. మాకు వచ్చిన డౌట్స్ కూడా క్లారిఫై చేశారు.
సరే అండి. రాజన్ గారు కూడా క్లాస్ వచ్చారు. నమస్కారం రాజన్ అందరికీ గారు.